హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని స్టోరీస్ తీసుకొని చదువుతున్నానండి. ఒకవేళ ఈ కథ రాసిన రచయితకి ఏదైనా చిన్న అభ్యంతరం ఉన్నా మీరు నాకు మెసేజ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇక ఒక అద్భుతమైన స్టోరీలోకి వెళ్ళిపోతే అన్నట్టు ఒక చిన్న లైక్ చేసేసేయండి. స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. అప్పటికే దేవ్ రూమ్లో తన మంచంపై కూర్చొని పెళ్ళి 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 అస్తమానం ఇదే గోల. ఏ పెళ్లి చేసుకోకపోతే మనుషులు చచ్చిపోతారా? నాకు పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు అంటే అస్సలు వినరే. పెళ్లి చేసుకోనంత మాత్రాన అందరి జీవితాల్లో సుఖపడనట్లేనా? మరి అదే నిజమైతే డాడీ ఎందుకలా అని అనుకోగానే సరిగ్గా 20 ఏళ్ల క్రితం నాటి వాసుదేవ్ గారి పరిస్థితి గుర్తొచ్చి అసహనంగా తలను విదిల్చి, ఐ హేట్ ఉమెన్స్ అండ్ ఐ హేట్ మ్యారేజ్, నా జీవితంలో చోటు లేదు వీటికి అని పిల్లోని ఎత్తి విసిరికొట్టాడు ఆవేశంగా. అప్పుడే చేతు ఎంటర్ అయి దేవ్ పరిస్థితి చూసి, దేవ్ ఏంటిదిరా, ఎందుకు ఇలా చేస్తున్నావు? చూడు, ఇది నీ లైఫ్లో మామూలుగా జరిగేదే కదా. ఎప్పట్లాగా వాళ్ళు పెళ్లి చేసుకోమని బతిమలాడతారు, కానీ నువ్వు వాళ్ళ మాటను కాదని మొండికేస్తావు. నిన్ను ఒప్పించడం చేతకాక వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. దట్స్ ఇట్. ఈ మాత్రం దానికి ఇంత ప్రెస్టేట్ అవటం ఎందుకు చెప్పు అన్నాడు. దేవ్ చేతితో, నేను ఒప్పుకోనని తెలిసినా ఎందుకు నన్ను బతిమలాడాలని చూస్తారు చేతు? వద్దు, నేను వినను అని తెలుసు కదా. మరి వాళ్ళకి అది తెలిసినా నన్ను బతిమలాడుతున్నారంటే వాళ్ళది కదా మొండితనం, పట్టంటే. నాకు ఇంకా గుర్తుండిపోయింది చేతు, డాడీ అమ్మ చనిపోయాక ఎలా మారిపోయారో కాదు, నాన్న లైఫ్లోకి వచ్చిన ఆమె ఆయన్ని అలా మార్చేసింది. డబ్బుందని నాన్న వెంటపడి మరి ఆయన్ను తన వల్ల వేసుకుంది. 6 ఏళ్ల బాబు తండ్రి అని తెలిసినా కూడా ఆయన వెనుకున్న ఆస్తి చూసి పెళ్లి చేసుకుంది. మెల్లమెల్లగా ఆయన ఆస్తి లాక్కోవడానికి ఆయన్ను మందుకు, డ్రగ్స్కు బానిస చేసింది. నన్ను చేదరించింది. తన నాన్నకు మధ్య నేను అడ్డుగా ఉన్నానంటూ నన్ను ఇంట్లో నుంచి తరిమేసింది. నిజం చెప్తున్నా చేతు, ఆ క్షణం కన్నతల్లి లోటు స్పష్టంగా తెలుస్తుంటే నాన్న నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోకుండా ప్రేమగా చూసుకుంటాడని ఎంత ఆరాటపడ్డానో తెలుసా. కానీ నాన్న ఆ మాయలాడి వలలో చిక్కుకొని కన్న కొడుకుని పట్టించుకోలేదు. నేను బయటికి వెళ్తూ డాడీ డాడీ అని పిలుస్తుంటే కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. నన్ను మాత్రమే కాదు, అమ్మను కూడా మర్చిపోయారు ఆయన. నాకు ఆవిడ పేరు కూడా తెలియచేదు. ఎందుకంటే తనను డాడీ ఒక్క పేరుతో కాదు 100 రకాల పేర్లతో పిలిచేవారు. తనెవరో డాడీతో రిలేషన్కు ముందు ఎక్కడ ఉందో ఏమీ తెలియవు. జస్ట్ ఒక పెనుగాడిలా వచ్చింది. నాకు మా నాన్నకు మధ్య ఓ అగాధాన్ని ఏర్పరిచి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఆ మాయలో డాడీ కూడా తన గురించి తెలుసుకుని ఉండరు. నేను తాతయ్య దగ్గరికి వచ్చేసాను. వాళ్ళతో పిన్ని ఇలా చేసిందని చెప్పాను. మరుసటి రోజు తాతయ్య డాడీ దగ్గరికి వెళ్ళి అడిగారు నన్ను ఎందుకు పంపేశారు అని. నాన్న, వాడు ఇంకా చిన్నపిల్లవాడు, వాడికి కావాల్సిందంతా ఉన్నా ఇంకా ఏదో తక్కువైనట్టు నన్ను నా భార్యని ఇబ్బంది పెడుతున్నాడు, అందుకే కొన్ని రోజులు మీ దగ్గర ఉండమని పంపాను అన్నారట. రే వాసు, వాడికి అన్నీ ఉన్నా ప్రేమ అనే 2 అక్షరాలు తక్కువయ్యారా? దాన్ని కన్న తండ్రి అయినా నీ దగ్గర నుండి పొందాలనుకోవటం నీకు నీ పెళ్ళానికి ఇబ్బందిగా ఉందా? ఇది మంచిది కాదు. నువ్వు ప్రభ చనిపోయాక తప్పుడు దారిలో వెళ్తున్నావు. నిజాన్ని గుర్తొచ్చి వెనక్కి తిరిగి చూసేలేపు పరిస్థితి నీ చేయి దాడిపోవచ్చు అని అంటూ తాతయ్య మళ్ళీ వచ్చేశారు. నాన్న తాతయ్య మాటలు కూడా వినిపించుకోలేదు. నాన్న ఆరోగ్యం దెబ్బతినటం మొదలైంది మెల్లమెల్లగా. 40 ఏళ్ళకి మనిషి బలహీనంగా మారిపోయారు. ఆయన ఆరోగ్యం పాలయ్యాక కానీ పిన్ని అసలు రూపం తెలియలేదు నాన్నకు. నాన్న బాగున్న సమయంలో జుట్టులా తగులుకొని ఆయన మంచాన పడ్డాక పట్టించుకోవటం మానేసింది. అవసరం లేకున్నా డబ్బులు విరివిగా ఖర్చు పెట్టేది. ఎప్పుడంటే అప్పుడు నాన్నను వదిలి బయటకు వెళ్ళిపోయేది. మళ్ళీ 2-3 రోజులకు తిరిగి వచ్చేది. అలా ఓ రోజు చెప్పా పెట్టకుండా వెళ్ళిన ఆమె ఇంతవరకు రాలేదు. ఏమైందో తెలీదు. ఆమెను వెతికించాలనుకున్న నాన్నగారు ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. కారణం, ఆవిడ నాన్నకన్నా ఇంకా బాగా డబ్బున్న ఓ కోటీశ్వరుని పెళ్లి చేసుకుని ఇంటికి రావటం. ఇదేంటని నాన్న ప్రశ్నించలేదు. ఆయనకు అర్థమైపోయింది తాను మోసపోయానని. ఇల్లు తన పేరు మీద ఉందని పేపర్స్ చూపించి నాన్నను తరిమి కొట్టిందామె. నాన్న ఆ మాయలో ఇంటిని తన పేరు మీద రాసేశారు. అందుకే తప్ప తనది కాబట్టి పోలీసులు ఆశ్రయించలేదు. తర్వాత ఆయన తాతయ్య దగ్గరికి వచ్చి విషయం చెప్పారు. నాన్నమ్మ నాన్నగారి పరిస్థితి చూసి తల్లడిల్లిపోయి తాతయ్యను ట్రీట్మెంట్ ఇప్పించమని అడగటంతో ముందు నాన్నను బాగు చేసే పనిలో పడ్డారు. ఈలోపు ఆలస్యమైపోయింది. ఆవిడ ఇంటిని అమ్మేసి ఎటో ఉడాయించింది. దాంతో ఏం చేయలేకపోయారు తాతయ్య.
డాడీ మెల్లగా కోలుకున్నారు. నాతో ఇదివరకులా ఉండాలని ప్రయత్నించారు. కానీ నేను ఆయన దగ్గరికి రానివ్వలేదు. నేను ఆయన ప్రేమ కోరుకున్న సమయంలో నాకు దూరం అయ్యారు. అదే నా మనసును విరిగిపోయిన సమయంలో దగ్గర అవ్వాలని చూశారు. నాన్నతో మాట్లాడకుండా 5 ఏళ్ళు గడిపేశాను. తర్వాత అమెరికాలోని కంపెనీస్ చూసుకోవడానికి తాతయ్య నన్ను ఫస్ట్ టైం అక్కడికి తీసుకువెళ్ళారు. కానీ అక్కడ అమ్మ జ్ఞాపకాలను వదిలి ఉండలేక మళ్ళీ ఒంటరిగా ఇండియా వచ్చేసాను నేను. తర్వాత నేను చదువు పూర్తి చేసి కంపెనీ బాధ్యతలను చేపట్టడం నీకు తెలుసు. రే చైతు, చిన్నప్పటి నుంచి నువ్వు నాతోనే పెరిగావు. నేను అనుభవించిన నరకం నీకు కూడా తెలుసు. ఇప్పుడు చెప్పరా, నేను పెళ్ళి వద్దనటంలో తప్పుందా? ఈ అమ్మాయిని ఇంతేరా పెళ్లి చేసుకొని నేను డాడీలా మారదలుచుకోలేదు. తాతయ్య వాళ్ళకు నువ్వైనా చెప్పరా అని అన్నాడు దేవ్. చూడు దేవ్, నీ బాధలో అర్థం ఉంది. కానీ మీ నాన్న చేసిన తప్పుకు నువ్వు జీవితాంతం ఒంటరిగా బతికేస్తా అనటంలో అర్థం లేదు. భార్య పోయాక మరో తోడును కోరుకోవడం తప్పులేదు. కానీ ముందు వెనుక ఆలోచించకుండా తప్పుడు వ్యక్తిని కోరుకోవడం తప్పు. ఆయన చేసిన తప్పుని ఆడవాళ్ళపై రుద్దకుండా ఉండటమే కరెక్ట్. ఒక్కసారి మనసుతో ఆలోచించి చూడు. మీ పిన్ని చెడ్డదైతే ప్రతి ఆడపిల్ల అలాంటి స్వభావమే అయిపోదు. చనిపోయిన మీ అమ్మలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు. నువ్వు కోల్పోయిన ప్రేమను తిరిగి నీకు ఇవ్వగలరు. ఒక్కసారి ప్రయత్నించరా అన్నాడు చైతు. ఏంటి ప్రయత్నించేది? అదుగో కింద ఉంది చైత్ర, మహా పొగరబోతు. తనే అందంగా ఉంటుందని గర్వం, డబ్బుందని పోజులు కొడుతుంది. డ్రెస్సును మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్ని మార్చేస్తుంది. ఇప్పుడు పార్ట్నర్షిప్ వంకతో నా వంట పడుతుంది. నన్ను ప్రేమించడానికి నా వాళ్ళతో మంచిగా ఉన్నట్టు నటిస్తుంది. తనను చూస్తే డాడీ లైఫ్ని అతలాకుతలం చేసిన ఆవిడే గుర్తొస్తుంది నాకు. పోనీ మిగిలిన వాళ్ళని ఏమైనా సరిగ్గా ఉన్నారా అంటే అది లేదు. పెద్దమ్మాయి ఆస్తిని చూస్తుంది, ఆస్తున్న అమ్మాయి అందాన్ని చూస్తుంది. అందంగా ఉన్న మేము ఒక్క రాత్రి తనతో గడపమంటుంది. చీనీ, నువ్వెంతైనా చెప్పు చేతు. ట్రెండ్ మారినట్టు జనరేషన్ కూడా మారిపోయింది. ఇప్పుడు అమ్మాయిలు మనీ అండ్ స్టేటస్కి ఇచ్చే విలువ శీలానికి మనసుకి ఇవ్వటం లేదు. అందుకే అలాంటి వాళ్ళను పెళ్లి చేసుకున్నా ఇలానే ఉండటం బెటర్ అన్నాడు దేవ్ స్థిరంగా. నువ్వు పొరపడుతున్నావు దేవ్. నీ మెదడులో అమ్మాయిలంటే తప్పుడు క్యారెక్టర్స్ ఉన్న ఆలోచన చెరిపేసి గమనించు. అప్పుడు కనిపిస్తుంది నీకేదో ఒక అమ్మాయిలో మీ అమ్మ ప్రతిరూపం. నేను నిన్ను ఎవరినో ఒకరిని చేసుకోనట్లేదు, నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోమంటున్నా. కానీ అలా జరగాలంటే ముందు నీ ఆలోచన మారాలి. అప్పుడు కనబడుతుంది నీకు సరిపోయే మనస్తత్వం ఉన్న అమ్మాయిలా అని అన్నాడు. దేవ్ చైతు వంక తీక్షణంగా చూశాడు కాసేపు. చైతు తడబడుతూ, ఆ చూపేంట్రా అలా ఉంది, దొంగను పోలీసుని చూసేలాగా అన్నాడు. దొంగ మీద అనుమానం వచ్చింది కాబట్టి చూపు మారింది. చెప్పు, ఎవరా అమ్మాయి? ఎన్నాళ్ళుగా ఈ పనిలో కూడా దిగావో చెప్పు. అబద్ధం చెప్తే తల పగల కొడతా అని అన్నాడు దేవ్ చేతి పిలికిడిని బిగించి. రే, అలా ఏం లేదురా బాబు, నేనెవరిని ప్రేమించలేదు అన్నాడు చేతు కంగారుగా. అది మ్యాటర్. నువ్వు అమ్మాయిల గురించి ఫిలాసఫీలు చెప్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది బే. కానీ కన్ఫర్మేషన్ కోసం ఓ రాయేశాను. రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చింది. మూసుకొని నిజం చెప్పబే అన్నాడు దేవ్. చేతు మెలికలు తిరుగుతూ, తన పేరు వైశాలి, అమ్మ కేర్ టేకర్ అన్నాడు. చేతు ప్రేమలో పట్టానని తెలుసుకున్న దేవ్ ఆశ్చర్యంగా, ఎందాక వచ్చింది మీ ప్రేమ సంగతి? నాకు పెళ్ళి వద్దన్నా కానీ అందరూ పెళ్లి చేసుకోవద్దనిలేదురా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కేవలం నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని కూడా చూసుకునేదే ఉండాలి. జాగ్రత్త. ఆల్ ద బెస్ట్ అన్నాడు. చేతు దేవుని కాసేపు అలానే చూస్తుండిపోయాడు. నువ్వు పెళ్ళి వద్దంటుంది విరక్తితో దేవ్ నీ మనసులో నుండి ఆ భావాన్ని తొలగించేలా చేయాలి. అప్పుడే నువ్వు మనసులోని నెగిటివ్ థింకింగ్ దూరం అవుతుంది. నీ మనసులో ముద్రించుకుపోయిన చేదు జ్ఞాపకాలను పూర్తిగా తొలగించాలి అని అనుకున్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు. అక్కడ ఇందాక వరకు ఉన్న చైత్ర లేదు. తను దేవ్ కోసం వెయిట్ చేసి విసిగిపోయి వెళ్ళిపోయింది. ఇదే చైత్ర ట్రూ లవ్ కాదని నిరూపించే ఏకైక విషయం. చైత్ర దేన్నైనా వాడుకున్నామా వదిలేసామా అనే టైప్ కాబట్టి దేవ్ ఆమెని అంటే అసహించుకుంటాడు. దేవ్ లోపల ఇందాక నేను ఏం మాట్లాడుకున్నారా? పాపం చైత్ర కనీసం చూసి ఇప్పుడే వెళ్ళిపోయింది. తను ఎంత బాధపడి ఉంటుందో నీకు తెలుసా? ఆడపిల్ల నీకోసం నిన్నే వెతుక్కుంటూ వస్తే నువ్వు ఇలా చేసేది అని అరవసాగింది వసుధాదేవి.
అవసరం ఉన్నంత వరకే మనుషులు గుర్తించేవారు నా దృష్టిలో అసలు మనుషులే కారు నానమ్మ. చైత్ర మీరు వచ్చారని తెలిస్తేనే ఇక్కడికి వస్తుంది. నిజంగా నా కోసం వచ్చినట్లయితే నేను మనసు మారి వచ్చే వరకు వెయిట్ చేసేది. కానీ తను నా కోసం రాలేదు, మీకోసం వచ్చింది. మీతో మాట్లాడి తను మంచి అమ్మాయి నిరూపించుకోవాలని ట్రై చేస్తుంది. కానీ తనకు తెలియదు కదా, ఎంత తోమినా గాడిద గుర్రమైపోదు అని అన్నాడు దేవ్. అంటే తను మంచిది కదా అంది వసుధాదేవి. దేవ్ ఓ ఆడపిల్ల గురించి చెడుగా చెప్పడం నచ్చక, ఏమో నాకేం తెలుసు, నేను తన గురించి ఆలోచించిన ఆలోచనను మీతో చెప్పాను, మరి మీకేమనిపించిందో నాకేం తెలుసు అన్నాడు దేవ్. అయితే చైత్ర అవసరం కోసం ఇక్కడికి వచ్చిందంటావో అంతేనా అని గుర్రుమంది వసుధాదేవి. అవును నార్మల్గా చెప్పి ఊరుకున్నాడు దేవ్. రే చైతు, నిన్ను వాడికి దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పరా అంటే ఇంకాస్త వాడి మనసును చెడిచి వస్తావా? చైత్ర గురించి ఇప్పుడు వాడు ఎంత అధ్వానంగా ఆలోచిస్తున్నాడో చూడు అంటూ గయ్యమంది చైతు మీద. దెబ్బకు దడుచుకున్నట్టు ముఖం పెట్టి, నానమ్మ నేనేం వాణ్ణి చెడగొట్టలేదు, ప్రామిస్ అన్నాడు చైతు. ఆపరా నీ వేషాలు, నువ్వేమో చెప్పకుండానే వాడు ఆ అమ్మాయి గురించి అన్నేసి మాటలు అంటాడా అంది వసుధాదేవి. నానమ్మ నేనంటే వాడి మీద విరుచుకుపట్టం ఎందుకు, అదేదో సామెత, అత్త అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు అన్నాడు దేవ్. పాపం చైతు వసుధాదేవి సడన్గా తన మీద రివర్స్ అయ్యేసరికి షాక్ అయిపోయాడు. ఒరే వాడు ఇందాకే వచ్చినప్పుడు చైత్రని ఎలా చూశాడో తెలుసా? చైత్రను చూసి ముఖం తిప్పుకున్నట్టు పెట్టాడు. ఏదో ఇంటికి కాబోయే కోడలు ఏమైనా మాట్లాడదామనే ఆలోచన వచ్చిందా వీడికి? తనతో మాట కూడా మాట్లాడకుండా నీ దగ్గరికి వచ్చేసాడు అంది వసుధాదేవి కోపంగా. వీడు మాట్లాడకపోతే ఇప్పుడు వచ్చిన నష్టమేం లేదు నానమ్మ. ఇన్ఫ్యాక్ట్ అలాంటోళ్ళతో మాట్లాడకపోతేనే బాగుంటుంది అన్నాడు దేవ్ కూర్చుంటూ. నిజం నానమ్మ, నేను ఎవరి గురించి వీడితో చెడుగా చెప్పలేదు. చైత్ర గురించి అయితే అసలు మాట్లాడుకోలేదు. దేవుడు మార్చడానికి నా వంతు ప్రయత్నం చేశాను అంతే అన్నాడు చైతు నిజాయితీగా. ఓహో అయితే నువ్వేం చెప్పావు? దానికి సమాధానంగా వాడేం చెప్పాడు అన్నారు వసుధాదేవి చైతుని తీక్షణంగా చూస్తూ. వామో ముసలిది ఈరోజు నన్ను కడిగేయాలని ఫిక్స్ అయినట్టుంది అనుకుని నేనేం చెప్పానో తర్వాత నానమ్మ. కానీ దేవి ఏం చెప్పాడో తెలుసా? తెలిస్తే నువ్వు ఇలా నన్ను తిట్టావు తెలుసా అన్నాడు చైతు. ఓరే చైతు, నేను నిన్ను ఎక్కడ తిట్టానరా? ఏదో నా మనవడి మీద కోపాన్నంతా వాడితో సమానమైన నీ మీద చూపుతూ కాస్త గట్టిగా అరిచానంతే. లేకపోతే నిన్ను ఏమైనా బూతులు తిట్టానా? ఏ నిన్ను ఆ మాత్రం నే హక్కు లేదా నాకు అంది వసుధాదేవి. నా మీద హక్కు నాకంటే మీకే ఎక్కువ ఉంది నానమ్మ అన్నాడు చైతు. చూడు మేమేం చెప్పినా నువ్వు వింటావు, కానీ వీడెందుకు మా మాట వినట్లేదు చైతు అంది వసుధాదేవి. ఎందుకు వినడు నానమ్మ, తప్పకుండా వింటాడు. అంతెందుకు, ఇందాక నాతో ఏమన్నాడు తెలుసా అని అన్నాడు చైతు దేవ్ వంక ఓరగా చూస్తూ. అంతవరకు వీరి సంభాషణ వింటూ నవ్వుకుంటున్న దేవ్ చైతు వంక చూశాడు ఆశ్చర్యంగా. మా అమ్మ ప్రతిరూపంలా ఉన్న అమ్మాయి కనపడగానే తప్పకుండా పెళ్లి చేసుకుంటా అన్నాడు దేవ్ అని అన్నాడు చైతు అస్సలు తడబడకుండా. నిజంగానా? సంతోషం పట్టలేకంది వసుధాదేవి. ఉలిక్కిపడి లేచి నిల్చున్నాడు దేవ్. నిజం నానమ్మా, వాడు అన్నాడు. కాకపోతే అలాంటి అమ్మాయి దొరికే వరకు ఎదురు చూస్తాడంట. మరి అంతవరకు మీరు వాడిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి మరి అన్నాడు చైతు. మేం పెట్టింది ఇబ్బందిలా కనపడుతుందిరా మీకు? ఎక్కడ వాడు పెళ్లి చేసుకోకుండా మేము పోతామో అని రాత్రి బొగల్లో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నామో తెలుసా అని బాధ అంటూ దేవు వైపు తిరిగి, ఏరకన్నా నువ్వు అలా అనుకుంటే మాకు సంతోషమే, కానీ చైత్ర లాంటి అమ్మాయిరా, ఒకసారి తనతో మాట్లాడి చూడరా అంది వసుధాదేవి. అంతవరకు షాక్లో ఉండిపోయిన దేవ్ చైత్ర పేరు వినగానే తేరుకుని, ప్రపంచంలో ఆ ఒక్క అమ్మాయి మాత్రమే ఉన్నట్టు చైత్ర చైత్ర అంటారంటే అందరూ, నా పీక మీద కత్తి పెట్టినా నేను మాత్రం ఆ చెత్త జోలికి వెళ్ళను అని అన్నాడు దేవ్. పోనీ వేరే చోట ఎక్కడైనా సంబంధం చూడమంటావా అని తన గదిలో నుండి వచ్చారు మహాదేవ్ గారు. చైతు దేవ్ వంక చూసి సైగలు చేయసాగాడు ఎవరికీ తెలియకుండా. దేవ్ ఇప్పుడు పొరపాటున పెళ్లి చేసుకోను అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిని అంటగడతారని చైతు ఉద్దేశం. అందుకే నో అనమని సైగలు చేయసాగాడు. దేవ్ వెంటనే అలర్ట్ అయ్యి, వద్దు మీరు కొన్ని రోజులు రిలాక్స్ అవ్వండి, అంతా నేను చేతి చూసుకుంటా. ఈలోపు ఎవరైనా అమ్మాయి నచ్చితే నేనే చెప్తాను మీతో అన్నాడు దేవ్. మంచిది అంటూ గార్డెన్లోకి వెళ్ళిపోయారు మహాదేవ్ గారు ఆనందంగా. ఆయన ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మొక్కల గురించి స్వయంగా చూసుకుంటారు. తోటమాలి రంగయ్యకు కావలసిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పి తను కూడా తోట పనుల్లో ఓ చెయ్యి వేసి రిలాక్స్ అవుతారు. నానమ్మ వంట పనుల్లో మునిగిపోయింది.
వంటింట్లో అందరినీ పక్కన నిలబడమని చెప్పి తానే స్వయంగా వంట చేయడానికి పూనుకుంది. దేవు పెళ్లి చేసుకుంటానన్న సంతోషంతో దూరం నుంచి దేవు మాటలను విన్న వాసుదేవ్ గారు కూడా చాలా సంతోషపడ్డారు. ఎట్టకేలకి దేవ్ ఆలస్యంగా అయినా పెళ్లి చేసుకుంటాడు అనటంతో అందరూ వెళ్ళిపోయాక దేవ్ చేతి వైపు చూశాడు. గుడ్లూర్మి చేతు రెస్పాండ్ అవ్వలేదు. కానీ నానమ్మ, నేను దేవ్ అలా కాసేపు బయటకు వెళ్ళొస్తాం అన్నాడు చేతు. ఇంకాసేపు ఉండరా చేతు, అర్జెంట్ ఏముంది అంది వస్తాదేవి వంటింట్లో నుంచి బయటకు వస్తూ. హాస్పిటల్లో అమ్మ దగ్గర ఎవరూ లేరు కదా నానమ్మ, నేను పక్కన లేకపోతే అమ్మ చాలా ఇబ్బంది పడుతుంది, అందుకే వెళ్ళాలనుకున్నా. దేవు నన్ను హాస్పిటల్ దగ్గర దింపి వచ్చేస్తాడులే అన్నాడు చేతు. అలాగే, కానీ మేం కూడా వస్తానరా వీలు చూసుకొని అంటూ వెళ్ళిపోయింది వస్తాదేవి. పదరా మిగతావి దారిలో మాట్లాడుకుందాం అన్నాడు చేతు. ఇక తప్పక బయటకు నడిచాడు దేవ్. చేతు బైక్ నడుపుతుంటే వెనక ఉన్న దేవ్ అతని పీక పట్టుకుని, ఎరా ఎందుకురా అన్ని అబద్ధాలు చెప్పావు, నేను పెళ్లి చేసుకుంటానన్నానా, అది కూడా తాతయ్య వాళ్ళు వెళ్ళేలోగా అని అన్నాడు. చేతు విడిపించుకుంటూ, నేను చెప్పింది వినరా బాబు, ముందు తాతయ్య వాళ్ళ అమెరికా నుండి వచ్చేటప్పుడు అంతా ఫిక్స్ అయి వచ్చారు, నీకు ఆ చైత్రకు ఎలాగైనా ముడిపెట్టాడని. నాకు మొన్ననే తెలిసింది ఈ విషయం, కానీ నువ్వు తనని చేసుకోవని తెగేసి చెప్పేసరికి వాళ్ళు వేరే ఏదైనా సంబంధం చూస్తారని అలా చెప్పాను. ఇప్పుడు చూడు, నువ్వు ఓకే అనేదానికి వాళ్ళు నీ పెళ్ళి మాట ఎత్తరు. అలానే నువ్వు ఇలానే ఉండిపోవు. నేను చెప్పినట్టు కాస్త నిదానంగా ఆలోచించుడు, తప్పకుండా అమ్మలాంటి అమ్మాయి కనపడి తీరుతుంది, నీ మనసు ఏలే అమ్మాయే నీ భార్య అవుతుంది అని అన్నాడు. చేతు మాటలు ఉన్న దేవ్ తన ఆలోచనని అమ్మలాంటి అమ్మాయి అన్న దగ్గరే ఆపేసి చూపుల్ని తన కంటే కొంచెం ముందుగా స్కూటీ నడుపుతున్న అమ్మాయి మీద నిలిపాడు. ఆ స్కూటీ నెంబర్ తనకు తెలియటంతో వీపు భాగం మాత్రమే కనపడుతున్న ఆ అమ్మాయి ఎవరో ఇట్టే గుర్తుపట్టేశాడు దేవ్. నేటి తరానికి తగినట్టుగా కాకుండా ఒంటి నిండా దుస్తులు ధరించి ఉన్న ఆ అమ్మాయిని చూసి అప్రయత్నంగా సురభి అన్నాడు దేవ్. కరెక్ట్గా చెప్పారా దేవ్, నాకెందుకో సురభిని చూసినప్పుడు ఒక మంచి అభిప్రాయం కలిగింది, ఇప్పుడు నువ్వు కూడా అని చేతు అంటూ ఉండగానే దేవ్ చేతు తల మీద ఒక్కటిచ్చాడు. ఎక్స్ట్రా చేగ్రా, నేనంటుంది సురభి అదుగో అక్కడ స్కూటీ మీద వెళ్తుంది చూసి అన్నాడు దేవ్. అప్పుడు చూశాడు చేతు కూడా సురభిని. నేను ఇంటికి వెళ్ళమన్నానే కానీ తను ఈ రూట్లో వెళుతుందేంటి అన్నాడు చేతు ఆశ్చర్యంగా. నీకు వాళ్ళ ఇల్లు తెలుసా అని అన్నాడు దేవ్. నాకైతే తెలియదు, కానీ ఈ రూట్ అయితే కాదు, ఎందుకంటే ఈ మధ్య నేను ఈ రూట్లో వస్తూ పోతూ ఉన్నాను, సురభిని ఈ వైపు చూడలేదే అన్నాడు చేతు. సరే సరే, తనటి వెళ్తే మనకేంటి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి పదా అన్నాడు దేవ్. ఓకే అంటూ చేతు హాస్పిటల్ వైపు బైక్ తిప్పగానే సురభి కూడా ఆ వైపే వెళ్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు చేతు. వెనకాల దేవు కూడా మెదడు ఎంత వద్దన్నా మనసు మాత్రం సురభిని చూడమని ప్రేరేపిస్తుంటే ఆమెనే చూస్తున్నాడు. కొద్దిసేపటికి హాస్పిటల్ లాగానే సురభి తను వచ్చిన అడ్రస్ కరెక్టేనా బండాపి హాస్పిటల్లోనికి నడిచింది. అది చూసిన చేతు దేవ్ ఇంకా షాక్ అయిపోయారు. సురభికి హాస్పిటల్లో పనేంటి అర్థం కాలేదు వారికి. తర్వాత ఇద్దరు కూడా లోనికి నడిచారు. అప్పటికే సురభి రిసెప్షన్లో ఎంక్వైరీ చేస్తూ ఉండటం చూసి, అరే పాపం, తనకేం కావాలో ఏంటో ఉండు నేను అడిగి తెలుసుకుంటా అని ముందడుగు వేయబోయిన చేతు కాలర్ పట్టుకొని వెనక్కి లాగాడు దేవ్. ఎక్కడికి రా వెళ్తున్నావు, తనకు హెల్ప్ చేయడానికా, తను నిన్ను అడిగిందా నీ హెల్ప్ కావాలని, మూసుకొని అమ్మ దగ్గరికి వెళ్దాం పద. తనేమి చిన్నపిల్ల కాదు బాబు, చాలా టాలెంటెడ్ గర్ల్, తనకెవరి హెల్ప్ అవసరం లేదు అని వెటకారంగా అంటూ చేతిని లాక్కెళ్ళాడు. మరోవైపు సురభి చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేదు. అసలు దేవ్ చేతు తన దగ్గరలో ఉన్నారనే విషయం కూడా గమనించలేదు. తను రిసెప్షన్ కార్డియాలజిస్ట్ రూమ్ నెంబర్ చెప్పగానే వేగంగా అటువైపు నడిచింది సురభి. ఆ నెంబర్ని రూమ్ కనపడగానే తలుపును నెమ్మదిగా తెరిచి లోపలికి తొంగి చూసింది. డాక్టర్ కనపడంతో ఐఆమ్ కమింగ్ సార్ అంది సురభి. ఎస్ అనగానే లోనికి వెళ్ళి, సార్ ఈ రిపోర్ట్స్ ఒకసారి చూడండి అని సురభి కంగారుగా డాక్టర్కి సైలెంట్గా రిపోర్ట్స్ చూడసాగాడు. కొద్దిసేపటికి ఫైల్ మూసేసి, చూడమా, హార్ట్లో వాల్స్ పూర్తిగా బ్లాక్ అయిపోయాయి, పైగా పేషెంట్ గుండె కూడా హైపర్ మెడిసిన్ యూజ్ చేయటం వల్ల వీక్ అయిపోయింది. ఒకవేళ ఆపరేషన్ చేస్తే కొన్ని రోజులు బతకవచ్చు, కానీ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. బలహీనత కారణంగా హార్ట్ అటాక్ రావచ్చు, ఊపిరి పీల్చుకోవడం కష్టం అవ్వచ్చు, లేకపోతే చనిపోవచ్చు కూడా అన్నారు. సురభి షాక్ అయిపోయింది ఆ మాటకి. డోంట్ వరీమా, ఇలాంటి క్రిటికల్ కండిషన్ చాలా అరుదుగా కనపడుతూ ఉంటాయి మాకు. పేషెంట్ను కాపాడాలంటే ఆపరేషన్ చేయటం రిస్క్తో కూడింది. అది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే
ప్రాబ్లం ఏమీ ఉండదు, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. మీకు ట్రాన్స్ప్లాంటేషన్ వద్దంటే ఆపరేషన్ చేయవచ్చు, కానీ అలా చేస్తే పేషెంట్ బతుకుతారని మేము గ్యారంటీ ఇవ్వలేం అని అన్నాడు. సురభికి కన్నీళ్లు ఆగలేదు. ప్లీజ్ అలా అనకండి డాక్టర్, నాకు మా నాన్న కావాలి, ప్లీజ్ ఏదో ఒకటి చేసి ఆయన్ను బతికేలా చేయండి అంది సురభి ఏడుస్తూ. డాక్టర్ ప్లీజ్ రిలాక్స్ మా, మరోసారి పేషెంట్ని తీసుకొస్తే చెక్ చేసి ఏం చేయాలో చెప్పగలం. అండ్ ఒకవేళ గుండె మార్పిడి అవసరమైతే మా అభయ ఫౌండేషన్ మీకు హెల్ప్ చేసింది, సో డోంట్ వర్రీ అన్నాడు డాక్టర్. ఖర్చు ఎంత కావచ్చు సార్ అంది సురభి. సుమారు 50 లక్షలు అవుతుంది అన్నాడు డాక్టర్. షాక్ అయిపోయింది సురభి. అంత డబ్బు తను ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాలేదు తనకి. డాక్టర్తో తను మళ్ళీ వస్తానని చెప్పి రిపోర్ట్స్ తీసుకుని రూమ్ బయటకు వచ్చి అక్కడే కూర్చొని వెక్కి వెక్కి ఏడవసాగింది. 50 లక్షల ఎలా సంపాదించగలను, తను ఎక్కడి నుండి తేగలదు తను అని ఆలోచిస్తూ ఉండిపోయింది కాసేపు. తర్వాత కాసేపటి కన్నీరు తుడుచుకొని, లేదు అమ్మా నాన్న కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, ఈ నెల కంపెనీలో వచ్చే జీతం, ఇంటి పేపర్స్ అవన్నీ తాకట్టు పెట్టినా సరే నాన్నకు ట్రీట్మెంట్ చేయించాలి అనుకొని లేచి బయటికి వెళ్ళిపోయింది సురభి. ఆమె వెళ్ళగానే అంతవరకు తననే చూస్తున్న దేవ్ చేతు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. చేతు ఎందుకో సురభి పొద్దున తను హాస్పిటల్ గురించి అడగటం గుర్తొచ్చి దేవ్ వినకపోయినా బలవంతంగా సురభి ఎక్కడికి వెళ్ళిందో రిసెప్షనిస్ట్ దగ్గరికి అడిగి మరీ లాక్కొచ్చాడు. వాళ్ళు వచ్చేలోగా సురభి అప్పుడే బయటికి వచ్చి ఏడుస్తూ ఉండటం చూసి అక్కడే ఆగిపోయారు. చైతన్య చూసిన డాక్టర్, కూర్చోండి మిస్టర్ చైతన్య, మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు క్యాజువల్గా. అమ్మ సంగతి తర్వాత డాక్టర్, కానీ ఇప్పుడు వచ్చి వెళ్ళిన అమ్మాయి ఇక్కడ ఎందుకు వచ్చింది, ప్లీజ్ వేరేలా అనుకోకండి, తను మా కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్ అన్నాడు చైతు. ఓహో ఐసీ అని ఆశ్చర్యపోయి సురభి తన తండ్రి ట్రీట్మెంట్ గురించి అడగటానికి వచ్చిందని చెప్పారు డాక్టర్. చైతు దేవ్ సురభి పేరెంట్స్ హెల్త్ కండిషన్ విని కొంచెం బాధపడ్డారు. అంటే తన వాళ్ళు ఫాదర్కు ఆపరేషన్ చేయిస్తానందా డాక్టర్ అని అడిగాడు చైతు. అదైతే కన్ఫర్మ్గా చెప్పలేదు చైతన్య, కానీ తన పేరెంట్స్ను రేపు ఇక్కడికి తీసుకొస్తానంది. బహుశా ఆపరేషన్కి అయ్యే ఖర్చు తను ఒక్కతే భరించగలదని నాకు అనిపించడం లేదు అని అన్నాడు డాక్టర్. ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది డాక్టర్ అన్నాడు చైతన్య. మేబీ 15 lakhs అవ్వచ్చు, లేదా అంతకంటే తక్కువ అవ్వచ్చు అన్నాడు డాక్టర్. డాక్టర్కు థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చారు ఇద్దరు. దేవ్ చూసావా సురభి తన ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతుందో, నువ్వు ఇందాక విన్నా కూడా తనను గురించి తప్పుగానే ఆలోచిస్తున్నావా అని అడిగాడు చైతన్య. చేతు తనంటే నీకు సింపతి ఉండవచ్చు, కానీ నాకు లేదు. తను తన కుటుంబం కోసం కష్టపడి ఉండవచ్చు, కానీ నాతో పొగరుగా ప్రవర్తించడం నాకు నచ్చలేదు. తనంటే ద్వేషాలు కోపాలు పగలు కూడా నాకు లేవు. జస్ట్ నా మాటకు మించి మాట్లాడుతుందని కొంచెం చిరాకు. అండ్ నీతో ఒక విషయం చెప్పాలి, తను నిజంగా టాలెంటెడ్ గర్ల్, నేను ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నాను. అలా అని తనను పర్మనెంట్గా అంటే కంపెనీలో ఉంచుకోను. తాతయ్యకి చెప్పి వెంటనే విశ్వ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయిస్తాను అని అన్నాడు దేవ్ ఎటో చూస్తూ. దేవ్ మాటలు విన్నంత చేతూ, దేవ్ నువ్వు మొదటిసారి ఓ అమ్మాయిని పొగటం ఇదే చూస్తున్నా నేను. నీ నోటితో తన టాలెంట్ అన్నప్పుడే తను మన కంపెనీలో పర్మనెంట్ జాబ్ ఇవ్వచ్చు కదరా, తన వల్ల మనకి ఇంకా ఇన్కమ్ పెరుగుతుందనే కానీ నష్టం ఏమీ ఉండదు కదా. అంతా తెలిసి కూడా ఈ రాంగ్ డెసిషన్ ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు. దేవ్ చేతుని చూసి మౌనంగా ఉండిపోయాడు. చెప్పు దేవ్ అన్నాడు చేతు. బికాస్ ఐ హేట్ హర్, తను నా కళ్ళ ముందు ఉండటం నాకు నచ్చదురా అని అన్నాడు దేవ్. చైతు దేవుని ఆ మాట అంటున్నప్పుడు అతని ఫీలింగ్స్ మారడాన్ని గమనించాడు. కానీ దేవుని ఎక్కువగా కదపటం ఇష్టం లేక ఆ టాపిక్ వదిలి తను అమ్మ దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడే వైశాలి రావడంతో చైతన్య తనను దేవుకు పరిచయం చేశాడు. దేవ్ తనతో మామూలుగా మాట్లాడి చైతన్య వాళ్ళ అమ్మతో కాసేపు మాట్లాడి చైతన్యతో వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరాడు. అదేంట్రా అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు, కాసేపు ఉండొచ్చుగా అన్నాడు చైతు. కానీ దేవ్ ఎందుకో చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. అతనికి హాస్పిటల్లో ఉండటం ఎలానో ఉందో. అంతేకాదు ఎందుకో సురభి ఏడుస్తూ వెళ్ళిన విజువల్ మాటమాటికి కళ్ళ ముందు మెదిలినట్టే మనసులో ఇది అని తెలియని ఓ భావన నిండిపోయింది. చైతు కూడా దేవ్ ముభావంగా ఎందుకున్నాడో అర్థమైందేమో. దేవును బలవంతం చేయలేదు. దేవ్ వెళ్ళిపోగానే నాకు తెలిస్తే సురభితో ఈ నెల రోజుల ప్రయాణం నేను మానసికంగా ఆమెకు దగ్గర చేసిందని, అందుకే నువ్వు ఆమెను దూరంగా ఉంచాలని కోరుకుంటున్నావు. ఇప్పటి వరకు ఏ అమ్మాయి పరంగానే నువ్వు ఇంత పాజిటివ్గా మాట్లాడలేదు. నీ మనసు ఎప్పుడో సురభి చుట్టూ తిరగటం మొదలు పెట్టేసింది. కానీ నీ మొండితనం ఆ ఫీలింగ్ను యాక్సెప్ట్ చేయలేకపోతుంది. సురభి నీ జీవితంలో అడుగు పెట్టగానే నీలో ఇంత మార్పు వచ్చిందంటే తను నీ లైఫ్లో పర్మనెంట్గా ఉండిపోతే
అనుకున్నాడు చేతు. అనుకున్న వెంటనే ఓ నవ్వు నవ్వుకొని, నేననుకుంటే సరిపోదు కదా, నువ్వు అనుకోవాలి, చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో అని అనుకొని మహాదేవి గారికి ఫోన్ చేశాడు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అని. సురభి ఇంటికెళ్ళగానే గోపాల్ ఎదురొచ్చాడు. ఏమా ఏమన్నారు హాస్పిటల్లో అంటూ. నిన్ను రేపు హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు నాన్న, ఒకసారి టెస్టులన్నీ చేసి తర్వాత ఏం చేయాలో చెప్తా అన్నారు అంది సురభి లోపల కలుగుతున్న బాధను కప్పిపుచ్చుకుంటూ. ఓహో, మరి ఎంత ఖర్చు అవుతుందో అన్నాడు గోపాల్ కాస్త కంగారుగా. ఎంత ఖర్చైనా పర్లేదు, ఈరోజు జీతం రావాల్సింది చెప్పగా కంపెనీ వ్యవస్థాపకులు మహాదేవ్ గారు వచ్చారని సెలవిచ్చారు. అందుకే రేపు జీతం తీసుకొని నిన్ను అటు నుంచి అటే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అంది సురభి. ఏంటో ఆ జీతమే కనుక నాకు ఖర్చు చేయకపోతే నీకు పెళ్లి చేయొచ్చు తెలుసా, కానీ నువ్వేమో అని అంటున్న గోపాల్ గారిని మధ్యలోనే అంటుకుంది సురభి. నానా, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, నాకు మీకంటే ఏది ఎక్కువ కాదని, ముందు మీరు బాగుంటే అచ్చాలు. నీకు ఆపరేషన్ అయ్యాక అదే హాస్పిటల్లో అమ్మకు కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, ఇంకోసారి నాకు పెళ్లి గిల్లి చేస్తా అనుకో అంటూ సీరియస్ అయింది సురభి. దాంతో గోపాల్ భాగ్యలక్ష్మి ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. దేవి ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ముభావంగా గడిపాడు ఆ రోజంతా. వస్తాదేవి చేసిన వంటలు కూడా సరిగ్గా ఆస్వాదించలేకపోయాడు. ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తూనే ఉన్నారు మహాదేవ్ గారు. అయినా ఏమీ పట్టనట్టు ఊరికే ఉండిపోయారు. మరుసటి రోజు మహాదేవ్ గారు మనవడు మహాదేవ్తో కలిసి మహాదేవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వచ్చారు. ఆయన గ్రాండ్గా వెల్కమ్ చేశారు. స్టాఫ్ అంతా సంతోషంగా. మహాదేవ్ గారు అందరినీ పలకరించి ఆయన వచ్చినప్పుడు వాడే క్యాబిన్కి వెళ్ళిపోయారు. దేవ్ మహాదేవ్ గారి ఆఫీస్కి వస్తారని తెలిసినప్పటి నుంచి ఆయన్ను రావద్దని వారిస్తూనే ఉంటాడు. ఈ వయసులో కూడా కష్టపడటం ఎందుకు తాతయ్య, ఎలాగో నేను బిజినెస్ అంతా చూసుకుంటున్నానే ఉన్నా కదా, ఇక మీరెందుకు వచ్చి శ్రమ పడటం అన్నాడు. మహాదేవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే కంపెనీ కాదురా, నా ఎన్నో సంవత్సరాల కృషికి నిదర్శనం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కంపెనీకి వెళ్లకుండా ఉంటే నాకేం తోచదు. కావాలంటే నువ్వు రెస్ట్ తీసుకో, బయటికి ఎక్కడికైనా వెళ్ళు, ఎంజాయ్ చేసిరా, అంతవరకు కంపెనీని నేను చూసుకుంటాను అని కంపెనీకి వచ్చారు మహాదేవ్ గారు. ఆటోలో తన తండ్రితో పాటు వచ్చింది సురభి ఈరోజు ఆఫీస్కు. గోపాల్ని ఆటోలోనే ఉండమని చెప్పి తను లోనికి వెళ్ళింది. సురభి వచ్చేంతవరకు గోపాల్ ఎదురుగా ఉన్న బిల్డింగ్నే చూస్తూ ఉండిపోయారు. అతనికి తన కూతురు ఎంత పెద్ద కంపెనీలో పనిచేస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది. సురభి లోనికి వెళ్ళగానే చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే స్టాఫ్ అంతా ఎప్పటిలాగా సిస్టంలో తలదూర్చలేరు, చాలా హుషారుగా కనిపిస్తున్నారు. దామోదరం గారు కనిపించగానే, సార్ ఏంటి సార్ ఈరోజు మన బాస్ రాలేదా ఏంటి, అందరూ ఇంత హుషారుగా ఉన్నారు అంది సురభి. ఈరోజు మన బాస్ బిగ్ బాస్ వచ్చారమ్మా, ఆయన ఎంప్లాయీస్ని హుషారుగానే ఉండాలి, పనిచేసే సమయంలో పని ఫ్రీగా ఉన్నప్పుడే ఎంజాయ్మెంట్ అనగానే సురభికి మహాదేవ్ గారు వచ్చారని చేతు చెప్పడం గుర్తొచ్చింది. ఓహో, అంటే మహాదేవ్ గారు ఈరోజు ఆఫీస్కి వచ్చారన్నమాట అనుకొని మరి తన పరిస్థితి ఏంటోనని కంగారుగానే లిఫ్ట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఈ పెద్దాయి నన్ను జాబ్లో ఉంచుకుంటారా లేక వేరే కంపెనీకి వెళ్ళిపోమంటారా, అలా ఆలోచించిన ఆ మరుక్షణమే దేవు గుర్తు రాగానే, నో నేను ఇక్కడ అస్సలు పని చేయను. ఒకవేళ దామోదరం గారు చెప్పినట్టు మహాదేవ్ గారు నన్ను ఇక్కడ నుండి పంపడానికి ఇష్టపడకపోయినా నేనే ఆయన కాళ్ళ వేళ్ళపడి నన్ను వేరే చోట షిఫ్ట్ చేయమని బతిమలు ఆడుకుంటాను, అంతేకాని ఇక్కడ ఉండి ఆ దేవు దగ్గర తిట్లు తినను అని లిఫ్ట్ బయటకు వచ్చి తన క్యాబిన్కి వెళ్ళింది. ఫస్టే దేవ్ సైన్ చేసి ఇచ్చిన బాండ్ పేపర్ను తన ఫినిష్ చేసిన అవుట్పుట్ తీసుకొని వేగంగా దేవ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది. కానీ అక్కడ దేవ్ లేకపోవడంతో బయటకు వచ్చి అదే ఫ్లోర్లో ఉన్న మరో క్యాబిన్కి వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద చైర్లో మహాదేవ్ గారు కూర్చొని ఉంటే ఆయన కొద్దిగా ఎడంగా మరో చైర్లో కూర్చొని కంపెనీ ప్రాఫిట్ ఫైల్ను చూపిస్తున్నాడు దేవ్. సురభి మై కమిన్ సార్ అంటూ అడగగానే తలెత్తిన దేవ్ సురభిని చూసి మౌనంగా ఉండిపోతే మహాదేవ్ గారు చిరునవ్వుతో కమిన్ అన్నారు. ఇప్పుడు దేవ్ నోరు బంద్ అన్నమాట. గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేసి లెటర్ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలో తెలియక టేబుల్పై పెట్టింది సురభి. అది చూసిన దేవ్ సురభి వైపు కోపంగా చూడగా సురభి మాత్రం అతన్ని పట్టించుకున్నట్టుగా నేల చూపులు చూడసాగింది. మహాదేవ్ గారు ఆ పేపర్స్ తీసుకుని చదివాక, అంటే చైతన్యకు బదులుగా దేవ్ పిఏగా పనిచేసిన అమ్మాయిని నువ్వే అన్నమాట అన్నారు. అవును సార్ అంది సురభి వినయంగా. దేవ్ నీ పిఏ ఆఫీస్లో ఎలా ఉంటుంది అని అడిగారు మహాదేవ్ గారు.
ఎలా ఉంటే ఏంటి తాతయ్య, లెక్క ప్రకారం తను ఇక్కడ వర్క్ చేయవలసింది 4 రోజులు మాత్రమే. నిన్నటికే నెల ముగిసింది. తనకి ఇవ్వవలసిన పేమెంట్ చెక్ ఇచ్చేయండి. అండ్ తనకి వర్క్ గురించి పెద్దగా అనుభవం కూడా లేదు. ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుంది కాబట్టి వేరే ఎక్కడైనా షిఫ్ట్ చేయండి. లేదంటే మీ ఇష్టం. అంతేగాని ఇక్కడ మాత్రం వద్దు. ఈరోజు చైతన్య వచ్చేస్తాడు అని అన్నాడు దేవ్. దేవ్ మాటలకు షాక్ అయిపోయింది సురభి. చైతన్య చెప్పినట్టే అన్నాడు దేవ్ అనుకొని అతని కోపంగా చూసింది. తనకు వర్క్ చేయడం తెలీదా? అవును, తెలీదు. అనుభవం లేదు. అది కరెక్టే, కానీ మరి వేరే ఎక్కడ కూడా వర్క్ చేసే టాలెంట్ కూడా లేదా తనలో అనుకుంది. దేవ్ సురభి చూపులకి కౌంటర్ ఇచ్చినట్టు సైడ్ స్మైల్ ఇస్తూ ఒక కనుబొమ్మ ఎగరేశాడు. మహాదేవ్ గారు దేవ్ మాటలు విని, మీ సురభినందన, ఇందుకీ నీ అభిప్రాయం ఏంటి? నువ్వు ఇక్కడ వర్క్ చేస్తావా లేక పేమెంట్ తీసుకుని ట్రాన్స్ఫర్ లెటర్ ఇస్తే తీసుకుని వెళ్ళిపోతావా అని అన్నారు. సురభి ఓరగా దేవుని చూసి, పేమెంట్ ఇచ్చేయండి సార్, అండ్ నా మీద నమ్మకం ఉంటే వేరే చోట జాబ్ ఇప్పించండి సార్ అంది. వై, నీకు ఇక్కడ వర్క్ చేయటం ఇష్టం లేదా? మా కంపెనీలో నీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా? చేతిలో ఏంటది అని అడిగారు మహాదేవ్ గారు. మీ మనవడే పెద్ద ఇబ్బంది నా ప్రాణానికి, అంతకంటే చావు వచ్చినా పెద్ద నష్టమే లేదు అని మనసులో అనుకొని, పైకి మాత్రం అలా ఏం లేదు సార్, ఇది నేను తయారు చేసిన ప్రాజెక్ట్ అవుట్పుట్ సార్ అని అంది సురభి. మహాదేవ్ గారు ఏది చూపించు అని ల్యాప్టాప్ తీసుకుని ప్రాజెక్ట్ చెక్ చేశారు. ఆయన కూడా సురభి పనితనం చూసి మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ప్రాజెక్ట్ క్లోజ్ చేసి చెక్లో సైన్ చేసి ఇస్తూ, ఇదిగో నీ పేమెంట్ అన్నారు. సురభి చెక్ని చూసుకుని మళ్ళీ మహాదేవ్ గారి వంక చూసింది అయోమయంగా. ఏంటి, పేమెంట్ సరిపోలేదా, ఇంకా కావాలా అన్నారు దేవ్. మహాదేవ్ గారు తన మాటలు విని ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చుంటారని అనుకొని సురభి చేసిన అవుట్పుట్ చూసి కూడా ఆయన చెక్ ఇచ్చారంటే ఖచ్చితంగా మహాదేవ్ గారికి సురభి వర్క్ నచ్చి ఉండదని పిచ్చ హ్యాపీగా ఉన్నాడు దేవ్. కానీ దేవ్ ఆలోచనలు తలకిందులు చేస్తూ, సార్ ఇది నా మంత్లీ శాలరీ కంటే డబల్ ఉంది సార్ అని షాక్ అయిపోయింది సురభి. ఆ మాట వినగానే అంతకంటే డబల్ షాక్ అయ్యాడు దేవ్. తను అంత చెప్పినా కూడా డబల్ శాలరీయా అనుకుని మహాదేవ్ గారి వంక, ఏంటి తాతయ్య అని చూశాడు. నీ వర్క్ కాన్సన్ట్రేషన్ చాలా బాగుందమ్మా, ఐ లైక్ యువర్ ప్రజెంటేషన్. దేవ్, మన స్టాఫ్ అందరికీ ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా చెప్పు, ఇదే వేలో పని మొదలు పెట్టమను, అండ్ ఆ టీంకు ఈ అమ్మాయినే హెడ్గా పెట్టు. నీకు ఎలాగో తను పిఏగా వద్దు కదా, అందుకే తనకు మేనేజర్ పోస్ట్ ఇస్తున్నాను. అండ్ ఇక మీదట చైతన్య నీకు పిఏగా మాత్రమే ఉంటాడు. మేనేజర్ ఇక మీద సురభి నందన, ఓకే అంటూ సురభి వైపు చూసి, నిన్ను ఎక్కడికి పంపించడం లేదమ్మా, నువ్వు ఇదే కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయ్యి రేపటి నుంచి అండ్ నువ్వు తయారు చేసిన ప్రాజెక్ట్ ఇచ్చిన గడువులోగా కంప్లీట్ చేసి చూపించు అన్నారు. దేవ్ కోపంగా లేచి, నో, తను నా కంపెనీలో ఉండటానికి నేను ఒప్పుకొని తాతయ్య, ఇది టూ మచ్ అని అరిచాడు. దేవ్, షటప్, నీ ఇష్టాలను వర్క్ విషయంలో చూపించకపోతే బాగుంటుంది. సురభి ఇదే కంపెనీలో ఉంటుంది, నీకు ఇష్టం లేకపోతే నువ్వే ఇక్కడి నుండి వెళ్ళు, అంతేకాని తనను మాత్రం వేరే చోటుకు షిఫ్ట్ చేసేది లేదు అని కరాఖండిగా అన్నారు మహాదేవ్ గారు. సార్, మీరు నా కష్టాన్ని గుర్తించినందుకు చాలా థ్యాంక్స్, కానీ నేను ఇక్కడ పని చేయలేను సార్, ప్లీజ్. కింద మా ఫాదర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు, మీరు రికమెండేషన్ లెటర్ ఇస్తే నేను వెళ్ళిపోతాను అంది సురభి. చూడు సురభి, నువ్వు ఎందుకిలా అంటున్నావో నాకు తెలుసు. ఈ ఒక్క నెల దేవు ప్రవర్తనతో నువ్వెంతగా విసిగిపోయావో నువ్వు ఇక్కడ పని చేయని అనడంలోనే అర్థమవుతుంది. కానీ నేనుంటున్నాను, ఇక మీదట దేవు నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టడు, అని నేను లేకపోయినా చైతన్య అన్నిటినీ మేనేజ్ చేయగలడు అని అన్నారు మహాదేవ్ గారు. సురభి ఏదో చెప్పేలంతలోనే, నాటకాలు ఆడకు, నీకు కావాల్సింది కూడా ఇదేనని నాకు తెలుసు. నువ్వు చేసిన ఆ తొక్కల ప్లాన్ చూపించి మా తాతను ఇంప్రెషన్ చేయగలిగావు. నువ్వు గ్రేట్ సురభి. ఎలాగైనా ఏకంగా మేనేజర్ పోస్ట్ ఇచ్చేసారుగా, పండుగ చేసుకోపో. మంచి ప్లానే వేసి ఫ్యామిలీని కూడా వెంటేసుకొచ్చావుగా, పోయి పార్టీ చేసుకో అని ఆవేశంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండానే అంటున్నాడు దేవ్. సురభికి కన్నీళ్ళు ఆగలేదు దేవ్ మాటలకు. మరుక్షణమే అసలు తన తప్పే లేనప్పుడు తనెందుకు ఏడవాలి అనుకొని ఒక్కసారిగా ముఖాన్ని గంభీరంగా మార్చుకుంది. మిస్టర్ దేవ్, ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వారి గురించి అన్నీ తెలుసుకొని మాట్లాడటం నేర్చుకోండి. ముందు నా గురించి మీకేం తెలిసినాయి? ఏదో బాగా తెలిసినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నారు.
మీకు నేను ఈ కంపెనీలో పనిచేయటం ఇష్టం లేదని ఇక్కడ జాయిన్ అయిన ఫస్ట్ మినిటే అర్థమైంది నాకు. కానీ మీరు ఆ కారణంగా నన్ను ద్వేషించడం నిజంగా బాలేదు. ఇన్ని మాటలు పడ్డా కూడా నేను మీరిచ్చే పోస్టులను చూసి పని చేయలేను సార్ అని మహాదేవ్ గారితో అంటూ చెక్ చూపించి, ఇది నా కష్టానికి తగ్గ ప్రతిఫలం, కానీ అర్హతకు మించి వచ్చేది నాకు వద్దు. ప్లీజ్ సార్, దీనిలో నా శాలరీ అమౌంట్ మాత్రమే రాయండి, అంతకు మించి నాకు ఏది వద్దు అని చెక్ మహాదేవ్ గారు ముందు పెట్టింది. సురభి, వాడు అలానే అంటాడు, వాడికి అమ్మాయిలంటే పడదు, అందుకే నిన్ను కూడా ఏవేవో మాట్లాడుతున్నాడు. వాడి తరపు నేను సారీ అంటున్నాను, ప్లీజ్ వాడి మాటలు పట్టించుకోకు, చెక్ తీసుకో అన్నారు మహాదేవ్ గారు. తాతయ్య, ఏం చేస్తున్నారు మీరు? మీరు తనకి సారీ చెప్పడం ఏంటి? షిట్ అంటూ దేవ్ సురభి వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడు చల్లారిందని నీ కడుపు మంట, నేను నీ గురించి అంటే మా తాతయ్యతో క్షమాపణ చెప్పించుకున్నావు, ఇప్పుడు హ్యాపీయేనా అని అంటున్న దేవ్ చెంప పగలగొట్టారు మహాదేవ్ గారు. నోరు మీదే ఇంకొక మాట తనను అన్నావంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఆడపిల్లతో ఇలానే నా మాట్లాడేది? ఇదేనా మేము నీకు నేర్పించిన సంస్కారం? ఎప్పటి నుంచో నీకు చెప్పేది ఒకటే, అందరూ ఆడవాళ్ళు ఒకే స్వభావం కలిగి ఉండరు అని. అది నీకు ఎప్పుడు అర్థమవుతుందిరా? నువ్వు మారతావని ఎదురు చూస్తున్నా, మేము చచ్చాక మారతావా? చెప్పు, నేను నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు దేవ్ అంటూ సురభి వైపు తిరిగారు. కానీ అప్పటికే సురభి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చెక్ తీసుకోకుండానే. అది చూసిన మహాదేవ్ గారు మళ్ళీ దేవుతో కోపంగా, ఐ థింక్ ఇప్పుడు నీ కడుపు మంట చల్లారి ఉంటుంది అనుకుంటున్నాను. పాపం వాళ్ళ నాన్న హాస్పిటల్ ఖర్చులు కని తన కష్టాజితాన్ని తీసుకోవడానికి వచ్చింది తను, అది తన హక్కు అని చెక్ ఎత్తి దేవ్ మొహానే విసిరికొట్టారు కోపంగా. కానీ నువ్వు నీ పనికిరాని మాటలతో తన్ని ఇబ్బంది పెట్టి ఆ డబ్బును తీసుకోకుండా చేశావు. నౌ గో టు హెల్ అని క్యాబిన్ బయటికి వెళ్ళిపోయారు. అంతవరకు దేవ్ స్థానువై నిలబడిపోయాడు. అతనికి మహాదేవ్ గారు తనను కొట్టారనే విషయం ఇప్పటికీ నమ్మశక్యం కాలేదు. ఊహ తెలిసినప్పటి నుంచి మహాదేవ్ గారు తన మీద చేయి చేసుకోవటం ఎరగని దేవ్ ఇప్పుడు మొట్టమొదటిసారిగా సురభి వల్ల కాదు ఒక ఆడపిల్ల తనని కొట్టారన్న ఆలోచన రాగానే అతనిలో అగ్నిలా మండిపోతుంటే ఎర్రబడిన కళ్ళు గట్టిగా మూసుకున్నాడు దేవ్. మహాదేవ్ గారు బయటకు వచ్చి సురభి కోసం వెతికారు. కానీ తనెక్కడ కనిపించకపోవడంతో నిరాశతో చైతన్యకు కాల్ చేశారు. చైతన్య ఫోన్ ఎత్తగానే, హలో తాతయ్య, అక్కడంతా మనం అనుకున్నట్టే జరిగిందా? సురభి మేనేజర్ పోస్ట్కి ఒప్పుకుందా? తనకన్నా ముందు వాడేమన్నాడు? ముఖ్యంగా వాడు ఒప్పుకోడుగా, మీ మాటకు కాంప్రమైజ్ అయ్యాడా అని వరుస ప్రశ్నలు వేశాడు. స్టాప్ ఇట్ చైతు అని వినిపించిన అసహనమైన మహాదేవ్ గారి గొంతు విని మౌనంగా ఉండిపోయాడు చైతు. తాతయ్య, ఏమైంది అని అడిగాడు కాసేపటి మౌనం తర్వాత. మనం అనుకున్నది ఏది జరగలేదు ఇక్కడ. దేవ్ సురభిని అనరాని మాటలు అనగానే పాపం తన హర్ట్ అయ్యి శాలరీ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. కానీ చైతు, నువ్వు అన్నట్టే సురభి నిజంగానే ప్రభలా చాలా పద్ధతిగా ఉందిరా. కానీ దేవ్ ఏ రకంగానూ తనతో క్లోజ్గా ఉండట్లేదు. అలా ఉంటే చాలా కష్టం రా అని అన్నారు మహాదేవ్ గారు. మీరు వర్రీ అవ్వకుండా తాతయ్య గారు, నా గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా దేవ్ సురభిని వదిలిపెట్టడు, తనను ఏదో ఒక విధంగా వెంటాడుతూనే ఉంటాడు అని అన్నాడు చైతు. అంటే కక్షగాని కట్టేస్తాడంటావా అని కంగారుగా అడిగాడు మహాదేవ్. అబ్బా, అది కాదు తాతయ్య, వాడు వెంటాడుతున్నాడంటే కక్షో లేక పగో కాదు, ప్రేమ అనే ఫీలింగ్ ఒకసారి కలిగాక దానిని మర్చిపోవటం అంత సులువు కాదు. మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు దేవ్ సురభి ఒక్కటవుతారు అని అన్నాడు చైతు. నిజంగానా? అలా జరిగితే అంతకన్నా కావాల్సినేమీ లేదురా చైతు అని అన్నారు మహాదేవ్ గారు. ఓకే బై తాతయ్య అని ఫోన్ పెట్టేశాడు చైతు. అమ్మా నందు, ఏమైంది తల్లి? ముఖమేంటి అలా ఉంది? ఆఫీస్లో నేనేమైనా అన్నారా అని కంగారుగా అడిగారు గోపాల్ వాడిపోతున్నట్టు కూతుర్ని ముఖాన్ని చూసి. సురభి వెంటనే అప్పే, అదేం లేదు నాన్న, నన్ను ఎవరేమంటారు చెప్పు అని అంది సురభి లేని నవ్వుని తెచ్చుకొని. మరి ఈ బాధ ఎందుకమ్మా అని అన్నాడు గోపాల్. బాధ? నేను బాధపట్టు వింటున్నానా? ఏదో నీ గురించి ఆలోచించి కొంచెం డల్ అయ్యా అంతే. ఇక జీతం వచ్చేసింది కదా, ఇప్పుడు ఆ డల్ కూడా పోయింది అని అంది సురభి నవ్వుతూ. దాంతో గోపాల్ కూడా మౌనంగా ఉండిపోయాడు. అంతే అయ్యిందనుకుని హాస్పిటల్ లాగానే ఇద్దరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన పేషెంట్ కండిషన్ తెలుసుకోవడంతో కొన్ని ఇన్ఫర్మెంట్స్ చెకప్స్ చేయించడం మొదలుపెట్టాడు. అంతా అయ్యేసరికి సాయంత్రమైంది. మధ్యలో భాగ్య ఫోన్ చేస్తూనే ఉంది పరిస్థితి ఎలా ఉందో కనుక్కోవటానికి.
సురభి అటు తల్లిని నమ్మదీస్తూ ఇటు హాస్పిటల్లో ఉంటూ మరోవైపు దేవు ప్రవర్తన గుర్తొస్తుంటే అన్నిటినీ హ్యాండిల్ చేసేలోపు తలనొప్పి వచ్చేసింది. ఇంతలో సురభి చేతిలో బిల్లు పెట్టారు నర్సులు. బిల్లు ఎంతైంది అని తెరిచి చూసే సాహసం చేయలేకపోయింది సురభి. కారణం, తన దగ్గర తిప్పు కొడితే 10,000 కూడా లేవు. ఆ డబ్బు కూడా ఎదురింటి వారు అప్పుగా ఎప్పుడో ఇచ్చినవి. అంటే సురభికి ఉద్యోగం రాకముందన్నమాట. ఏం చేయాలో తెలియక సతమతమవుతూ బిల్ చూసే సమయానికి హలో అన్న వాయిస్ని విని తలెత్తి చూసింది సురభి. తన ఎదురుగా నవ్వుతూ నుంచున్న విశాల్ని చూసి మీరు అంది సురభి. హే, నేను సురభి, విశాల్ని. మనిద్దరం ఒకసారి మహాదేవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఇంటర్వ్యూస్కి వెళ్ళాం. లిఫ్ట్లో పరిచయం కూడా చేసుకున్నాం. ఇంకా గుర్తు రాలేదా అని గుర్తు చేస్తూ అతనెవరో గుర్తొచ్చి ఓ యా హాయ్ అంది సురభి. నువ్వేంటి ఇక్కడ, ఐ మీన్ ఆఫీస్ లేదా ఈరోజు అని అడిగాడు ఫ్రెండ్లీగా. సురభి నవ్వి నేను అక్కడ జాబ్ మానేశాను విశాల్ గారు అంది. ఓహో అలానా, అంటే సరిగ్గా నెలవ్వగానే ఆ కంపెనీలో జాబ్ మానేసామన్నమాట. ఇంత సడన్గా ఎందుకు సురభి, అంటే అది చాలా పెద్ద కంపెనీ కదా అన్నాడు విశాల్. ఎంత పెద్దదైతే ఏముంది విశాల్ గారు, మనసు మాత్రం చాలా ఇరుకు అంది సురభి. మీకు ఏ విషయం చెప్పినా ఆ కంపెనీ సీఈఓ మహాదేవ్ చాలా రూడ్ తెలుసా, నన్ను చాలా దారుణంగా ఇంటర్వ్యూ చేసి రిజెక్ట్ చేశాడు. ఐ హేట్ హిమ్ అన్నాడు కోపంగా. ఇప్పుడు సురభి ఉన్న పొజిషన్లో విశాల్ మాటలు కాస్త రిలాక్స్గా అనిపించాయి తనకు. చేతిలో ఈ బిల్ ఏంటి సురభి అన్నాడు అనుమానంగా. అది మా నాన్నకి హెల్త్ బాగాలేదని ఇక్కడ చెకప్ తీసుకొచ్చాను, దాని బిల్ ఇది అని అంది సురభి సంకోచంగా. ఏది ఇవ్వు అంటూ చనువుగా లాక్కుని బిల్ చూసి మై గాడ్ 50,000 అని నోరెలు పెట్టాడు విశాల్. సురభి కూడా కంగారు పడిపోయింది. 50,000 అనగానే సురభి చూసి ఏంటి సురభి ఇంకా ఇక్కడే కూర్చున్నావు, పద బిల్లు కట్టుదాం అని బిల్ తీసుకొని క్యాష్ కౌంటర్ వైపు నడిచాడు విశాల్. సురభి కంగారుగా అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. కానీ విశాల్ అప్పటికే చాలా దూరం వచ్చేశాడు సురభిని పట్టించుకోకుండా. కానీ రిక్వెస్ట్లు పనికిరావని వేగంగా విశాల్ ముందుకొచ్చి బిల్లు ఆక్కొని చూడు విశాల్, ఇదంతా నీకు అనవసరమైన విషయాలు, ప్లీజ్ గో, నా బిల్ నేను కట్టుకుంటాను అని కోపంగా అని వెనక్కి తిరిగి వార్డు దగ్గరికి వెళ్ళసాగింది. విశాల్ సురభి చేపట్టుకొని ఆపి బిల్ ఆక్కొని వేగంగా కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్పే యూజ్ చేసి సొంత డబ్బుతో బిల్ కట్టేశాడు. అతని పనుల్లో ఆపలేక అలానే నిలబడిపోయింది సురభి. విశాల్ తన దగ్గరికి వచ్చి ముఖం మీద చిటికలు వేసి ఏంటి బిల్ కట్టానేంటని ఆశ్చర్యపోతున్నావా అని అంటూ సురభి చేయి పట్టుకొని అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టాడు అతను. అప్పటికి తేరుకున్న సురభి విశాల్ చేతి నుండి తన చేతిని విడిపించుకొని అసలు నువ్వెవరా నా పర్సనల్ విషయాలు జోక్యం చేసుకోవడానికి, నేను అడిగానా నిన్ను బిల్లు కట్టమని అని అరిచింది. కూల్ సురభి, నువ్వు బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నీకు హెల్ప్ చేస్తాను బిల్లు కట్టాను. ఈ విషయం నాకెళ్ళి తెలుసా అనుకుంటున్నావా, నేను నిన్ను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను సురభి, నీకు తెలియకుండా నీ వెంటే తిరుగుతున్నాను, నీ గురించి నీ చుట్టూ జరిగే వాటి గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎలాంటి పరిస్థితిలో వచ్చావో తెలీదా అని అన్నాడు విశాల్. ఎందుకు నా వెంట తిరుగుతున్నావు, నా గురించి ఎందుకు తెలుసుకుంటున్నావు అని అడిగింది సురభి కోపంగా. బికాస్ ఐ లవ్ యూ అని అన్నాడు విశాల్. వాట్ అంది సురభి షాక్ అయిపోతూ. యా, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నీకు పడిపోయాను తెలుసా, కానీ నా బ్యాడ్ లక్, నా మనసులో మాట చెప్పకుండానే ఆ మహాదేవ్ వల్ల మనం దూరం అయ్యాం. మళ్ళీ నిన్ను కలిసే అవకాశం ఇంతవరకు రాలేదు సురభి. నువ్వు నేను చేసిన సహాయాన్ని యాక్సెప్ట్ చేయవని కూడా నాకు తెలుసు. కానీ ప్లీజ్ సురభి, నేను నీ కోసం మీ నాన్న కోసం ఎంత ప్రేమగా చేస్తున్న పని ఇది, ప్లీజ్ కాదనుకు. నువ్వు నన్ను లవ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నేను ఏం చేసినా అటు చెప్పకు. అదే నా మనసుకు చాలా సంతోషం. నేను చేసే ఈ చిన్న పనిలో నా సంతోషం ఉన్నది అని అన్నాడు విశాల్. సురభి షాక్ అయింది విశాల్ మాటలకు. అసలు ఏమన్నాడో కూడా అర్థం కాలేదు తనకు. సురభి అయోమయంగా ఉండడం చూసి పద ఇంకా ఆలస్యం చేయకూడదు, మనం మీ నాన్నగారి హెల్త్ ముఖ్యం మనకి, ఇంకేదో ఆలోచించవద్దు అని అంటూ సురభిని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు విశాల్. సురభి ఇంకా షాక్ నుండి తేరుకోలేకపోతుంది. అసలు తనేమన్నా అందామంటే కూడా ఛాన్స్ ఇవ్వటలేదు విశాల్. అంతా తనని ఇష్టానికి చేసుకుని పోతున్నాడు. డాక్టర్ అన్నాడు విశాల్. డాక్టర్ సురభిని చూసి చూడమ్మా, మీ నాన్న దేనికో బాగా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఆయన ఉన్న కండిషన్లో కొంచెం ఎక్కువగా ఆలోచించిన ప్రమాదం, గుండె
అంతకంతకు వీక్ అయిపోతుంది. పైగా ఇదివరకే చెప్పాను, మెడిసిన్ హై పవర్ని యూజ్ చేయటం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి. ఆయన బాడీలో బీపీ షుగర్ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆయనకు ఆపరేషన్ చేసినా రిస్కే. కాబట్టి ముందు బీపీ షుగర్ కంట్రోల్ అవ్వాలి. తర్వాత ఆపరేషన్ చేస్తే ఆయన కండిషన్ చాలా వరకు మెరుగవుతుంది అని క్లియర్గా అన్నాడు డాక్టర్. సురభి నోరు తెరిచేంతలో, అలాగే డాక్టర్, మీరు చెప్పినట్టు చేయండి, వెంటనే ఆయనకి ఇవ్వవలసిన ట్రీట్మెంట్ మొదలుపెట్టండి. ఈలోపు మెల్లగా ఆయన దేని గురించి ఆలోచించి సఫర్ అవుతున్నారో మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తామో అని అన్నాడు విశాల్. ఓకే అని వెళ్ళిపోయాడు డాక్టర్. అప్పటిదాకా మాట్లాడే ఛాన్స్ లేక బొమ్మలా నిలబడిన సురభి ఒక్కసారిగా విశాల్ కాలర్ పట్టుకొని, నువ్వు లిమిట్స్ క్రాస్ అవుతున్నావు విశాల్, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? లుక్, నువ్వు నన్ను ప్రేమించుండవచ్చు, కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు, సో హద్దు మేరకుంటే మంచిది అంది తర్జన చూపుతూ. విశాల్ నవ్వుతూ, నేను అన్నిటికీ తెగించాను సురభి, నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఐ డోంట్ కేర్, కానీ నేను మాత్రం నీ ప్రేమిస్తూనే ఉంటాను. నీకు కష్టం వచ్చిన ప్రతిసారి నీ అండనవుతాను, నీ వెంటే ఉండి నిన్ను కాచుకుంటాను, ప్రామిస్. నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు ఒప్పుకోపోతే చచ్చిపోను, కానీ దూరం నుంచి నిన్ను చూసుకుంటూ జీవితాంతం బతికేస్తా అని అన్నాడు. సురభి అతని నుంచి దూరం జరిగింది ఆ మాటలకు. ఇక అతన్ని డైరెక్ట్గా చూడలేక గోపాల్ని ఉంచిన వార్డుకి వెళ్ళిపోయింది. గోపాల్ గారి స్పృహలో లేరు. ఆక్సిజన్ మాస్క్ తగిలించి ఉంది ఆయన ముఖానికి. అక్కడే ఉన్న నర్సుని అడిగితే జస్ట్ బ్రీత్ ఫ్రీ అవడానికి చిన్న ట్రీట్మెంట్ అని చెప్పింది. వెనకేలే వచ్చాడు విశాల్ కూడా. సురభి బాధపడటం చూసి తట్టుకోలేక తలను నిమురుతున్నాడు భారంగా. సురభి గోపాల్ గారిని చూస్తూ సుమారు గంట సేపు అలానే ఉండిపోయింది. తనను చూస్తూ విశాల్ కూడా మౌనంగా అలానే కాలాన్ని గడిపేశాడు. ట్రీట్మెంట్ ముగియగానే గోపాల్ గారు లేచి సురభిని పిలిచారు. సురభి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఆయన చేయి పట్టుకొని, ఏంటి నాన్న ఇది, మీకెన్నిసార్లు చెప్పాలి, ఏదో ఎక్కువగా ఆలోచించవద్దని, చెప్తే వినరు మీరు అని అంది ఏడుస్తూ. నేనేం ఆలోచిస్తున్నానమ్మా, నీ పెళ్లి గురించి తప్ప నాకు మరే ఆలోచన లేదు. ఇదిగో ఇంతవరకు కాస్త నడిచేవాడిని, ఇప్పుడు ఈ డాక్టర్ ట్రీట్మెంట్ అని మంచంపై ఉన్నాను. అమ్మా నందు, నాకు ఏమైనా పర్వాలేదు, కానీ నీ పెళ్లి చూడకుండానే పోతానని బెంగగా ఉంది. పైకి చెప్పదు, కానీ మీ అమ్మ ఆలోచన కూడా అదే. మేమిద్దరం కోరుకున్నది ఒకటే, ఉన్న ఒక్కగానొక్క కూతురివి, నీ పెళ్లి చేసి నీ లైఫ్ సెట్ అయితే మాకు ఉన్న ఓ కోరిక తీరిపోతుంది. కానీ నువ్వు పెళ్లి మాత్రం చేసుకొనింటున్నావు. రేపో మాపో పోయే మా గురించి ఆలోచించి నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు. ఒక్కసారి మేము చెప్పేది వినమ్మా అన్నారు గోపాల్ గారు. సురభి మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది. ఇంతలో గోపాల్ గారి చూపు తమకు కొద్ది దూరంలో ఉన్న విశాల్ మీద పడగానే ఆయన సురభి వంక ఎవరు అన్నట్టు చూశారు. అప్పుడు చూసింది సురభి విశాల్ని. అంతవరకు తను విశాల్ అక్కడే ఉన్నాడని గమనించుకోలేదు. అతనితో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు విశాల్? చెప్పాను కదా నీ లిమిట్స్లో ఉండవని, నువ్వు ఇచ్చిన డబ్బంతా వడ్డీతో సహా నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అడిగేసరికి విశాల్ చిన్నబుచ్చుకున్నాడు. బయటికి వెళ్తూ ఆగి, అలాగే నా దగ్గర తీసుకున్న మొత్తంతో పాటు వడ్డీ కింద నీ ప్రేమనివ్వు, నువ్వు నా పక్కన లేకపోయినా దాంతో చనిపోయే వరకు బతికేస్తాను అని అంటూ వెళ్ళిపోయాడు. ఎవరమ్మా అతను, డబ్బేంటి అని అయోమయంగా అడిగాడు గోపాల్. సురభి ఆయనతో, మీరు అదంతా వదిలేయండి, రెస్ట్ తీసుకోండి ముందు అంది. చెప్పమ్మా అన్నాడు గోపాల్. తను చెప్పదంకుల్, నేనే చెప్తాను అని తనను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు విశాల్. వెళ్ళనంటే బయటికి వెళ్ళు, అంతలోనే లోనికి వచ్చి తర్వాత తనకు సురభి మధ్య పరిచయం ఎడబాటు, తన వన్ సైడ్ లవ్ ఏదీ వదలకుండా చెప్పేసి, ఇది అంకుల్ నా గురించి, కానీ మీ అమ్మాయేమో నాతో పెళ్ళికి ఒప్పుకోనంటుంది, అసలు తనకి పెళ్ళి వద్దో లేక నేను వద్దో అర్థం కావట్లేదు అన్నాడు విశాల్. విశాల్ అని అసహనంగా అరిచింది సురభి. విశాల్, నువ్వు బయటకు వెళ్ళి బాబు, నేను కొంచెం సురభితో మాట్లాడాలి అని విశాల్ని బయటికి పంపి తన సురభి వంక చూశారు. విశాల్ మౌనంగా బయటకు నడిచాడు. అతను నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగాడు అనుమానంగా. సురభి గోపాల్ గారిని చూసి, ఎందుకు ఇప్పుడు నేను అవునని అంటే తనకి నాకు పెళ్లి చేద్దామనా అంది సురభి కోపంగా. అదేంటమ్మా అలా అంటావు, నీకు పెళ్లి చేయాలనేదే కదా మా తాపత్రయం కూడా. అతని మాటల్లోనే తెలుస్తుంది నువ్వంటే ఎంత ఇష్టమో అతనికి. కోరి వచ్చిన ప్రేమని కాదనకూడదమ్మా. నిన్ను ప్రేమించినందుకు నీ సంతోషం కోసం అతను ఎంత ఆరాటపడుతున్నాడో చూసావా? ఇలాంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ దొరకడమ్మా, దయచేసి అతన్ని అర్థం చేసుకోమా అన్నాడు గోపాల్ బాధగా. నానా, మీకెందుకు అర్థం కావట్లేదు? నేను మీకు అమ్మకు బాగా ఇదాకా పెళ్లి చేసుకోను. అతనెవరో కూడా నాకు తెలీదు. ఒక్కసారి ఎదురుపడినందుకే
ప్రేమిస్తున్నానంటున్నాడు. అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలియకుండా ఎలా అతన్ని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అంది సురభి అసహనంగా. పెళ్లి చేసుకోవాలంటే కావాల్సింది మంచి వ్యక్తిత్వం కానీ బ్యాక్‌గ్రౌండ్ కాదమ్మా. అది అతనిలో మెండుగా ఉందని అతని మాటల్లోనే తెలుస్తుంది. దయచేసి నా ఈ ఒక్క కోరికను కాదనకమ్మా. ఇదే నా చివరి కోరిక అనుకో అని అన్నాడు గోపాల్. సురభి కంగారుగా నాన్న అంటూ అరిచింది. బయటికి వెళ్ళిన విశాల్ ఒక నెంబర్కి ఫోన్ చేసి హలో రా అన్నాడు. అవతల వ్యక్తి విశాల్ ఫ్రెండ్. మొన్న ఓసారి కలిసినప్పుడు చెప్పా కదరా, ఓ మంచి కత్తిలాంటి అమ్మాయి చేతి వరకు అంది, నోటికి దొరకలేదని. దాన్ని పట్టుకోవడానికే వచ్చాను. మరి దొరికిందా అన్నాడు అవతల వ్యక్తి. విశాల అనుకుంటే సాధించింది ఏముందిరా, ఆ అమ్మాయి వీక్నెస్ తెలియగానే ఇప్పుడే ఓ ఆట మొదలుపెట్టాను. ఆట మధ్యలోనే ఉంది, ముగియగానే విన్నర్ ఎవరో చెప్పేస్తాను అని అన్నాడు విశాల్ సైడ్ స్మైల్ ఇస్తూ. మరి ఇంకేంటి, ఆట మధ్యలోకి వచ్చావంటే విన్నర్ నువ్వే విశాల్. ఆ అమ్మాయి నీ పట్టుకు దొరికినట్టే లెక్క. ఇక ఇంతకీ తనైనా పెళ్లి చేసుకునేది ఉందా, లేక ఇదివరకు అమ్మాయిని ప్రేమించి వాడుకుని వదిలేసినట్టే చేస్తావా అని అడిగాడు ఆ ఫ్రెండ్. ఈ అమ్మాయి సంథింగ్ స్పెషల్ రా, ఒక్కసారితో మాత్రం దాహం తీరదు, ఖచ్చితంగా కొన్ని రోజులు మెయింటైన్ చేయాల్సిందే అని అన్నాడు విశాల్ కళ్ళను సగం మూసి మత్తుగా. ఓకే దెన్ ఎంజాయ్ విశాల్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ ఫ్రెండ్. కన్నింగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు విశాల్. నౌ సురభి ఈజ్ మైండ్. ఈ విశాల్ కన్ను పడిన ఏ ఆడదైనా నా సొంతం కావాల్సిందే అని అనుకుంటూ మళ్ళీ ఇదివరకటిలా అమాయక ముఖం పెట్టి సురభి బయటకు వచ్చే సమయం కోసం ఎదురు చూడసాగాడు. సురభి ఇంతవరకు వచ్చిన సంబంధాలను నువ్వు ఏవేవో చెప్పి చెడగొట్టుకున్నావు, కానీ ఇప్పుడు విశాల్ని మాత్రం కాదనకు. చూడు, నువ్వు నాకు ఎంత వైద్యం చేయించినా ఉపయోగం ఉండకపోవచ్చు, రేపే నిన్ను చచ్చిపోవచ్చు కూడా. అందుకే నా మాట విని అతని ప్రేమను అంగీకరించు అని సురభిని నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు గోపాల్. ఎందుకు నాన్న ఇలా అంటున్నారు? మీరు చెప్పగానే నా మనసు అతన్ని ఎలా ప్రేమించగలదు అని అంది సురభి. నీకు తనకు ఎలా కనపడుతున్నాడో నాకు తెలియదు, కానీ అతను చూస్తుంటే నీ నిండు నీరుల జీవితం కనపడుతుందమ్మా. నీ సంతోషం కోరుకునే అతను నిన్ను జీవితాంతం సంతోషంగానే చూసుకుంటాడని నాకు అనిపిస్తుంది. దయచేసి నా కోసం ఒప్పుకోమా అని అడిగాడు గోపాల్. సురభి మౌనంగా ఉండిపోయింది. ఏం చెప్పగలదు? తన విశాలంటే ఎలాంటి ఫీలింగ్స్ లేవు తనకు, కానీ తన తండ్రి విశాల్ని పెళ్లి చేసుకోమంటున్నాడు. ఇప్పుడు తను ఆయన గురించి ఆలోచిస్తే విశాల్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. ఇది కూడా అరేంజ్ మ్యారేజ్ అనుకుని సరేనని తలూపుతుంది. భాగ్యలక్ష్మి విశాల్ గురించి తెలుసుకుని చాలా సంబరపడిపోయింది. గోపాల్ బీపీ షుగర్ కంట్రోల్ అయిపోయింది. అందుకు ఒక కారణం సురభి విశాల్ ప్రేమను అంగీకరించిందని కావచ్చు. కూతురు పెళ్లి మీదే బెంగ పెట్టుకున్న ఆయన సురభి పెళ్లికి ఒప్పుకోవడంతో ఆ బెంగ తీరిపోయింది. అదృష్టం బాగుండి డాక్టర్లు కూడా గోపాల్ గారికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదని, ఆపరేషన్ చేసి ఏదో ఆలోచించకుండా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పడంతో సురభి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ గోపాల్ భాగ్యలక్ష్మి మాత్రం విశాల్ రాక తమకెంతో కలిసొచ్చిందని మురిసిపోతున్నారు. ఓ మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ చేయాలనుకున్నారు వారు. ఈలోపు డాక్టర్ గోపాల్ గారికి ఆపరేషన్ చేసేశారు. ఆపరేషన్ సక్సెస్. ఖర్చులన్నిటినీ విశాలే భరించాడు. సురభి వద్దన్నా వెళ్ళలేదు. నీ పేరెంట్స్ మీద హక్కు ఇప్పుడు నాకు ఉంది అని వాదించాడు. కానీ విశాల్ లోపలే నీలాంటి దాన్ని పొందాలంటే ఇంతకన్నా 2 ఇద్దరు ఖర్చు చేసినా తక్కువే అవుతుంది సురభి. ఒక్కసారి నీ మెడలో తాళిపడని తర్వాత ఎటు నాకు నువ్వు లొంగిపోక తప్పదు. ఇప్పుడు ఎంత బుద్ధిమంతుడిగా ఉంటే అంత ఎక్కువగా నువ్వు నాకు దగ్గరవుతావు. నటిస్తా, నీ కోసం అన్నీ చేస్తా అని అనుకున్నాడు మనసులో. సురభి దగ్గర నుంచి ఇంప్రెషన్స్ కొట్టేయటానికి బాబు అన్ని మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నాడు. సురభి వాళ్ళ అమ్మను కూడా అదే హాస్పిటల్లో చూపించాడు. మొదట్లో సురభి విశాల్ ప్రవర్తనకు ఇబ్బంది పడినా తన తల్లిదండ్రి సంతోషం చూసి మౌనంగా ఉండిపోయింది. ఆమెకు విశాల్ ప్రవర్తన పట్ల అస్సలు అనుమానం రాలేదు. విశాల్ తనను ఆ విధంగా ఆలోచించే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అనుక్షణం తన పట్ల విపరీతమైన కేరింగ్ చూపిస్తున్నాడు. తన తల్లిదండ్రి విషయంగా అసలు నెగ్లెక్ట్ చేయడు. ఆ విధంగా విశాల్ అందరితో పాటు సురభిని కూడా ఏమరపాట్లో దించేశాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే విశాల్ ఏమార్చలేని వ్యక్తి ఒకరు సురభి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గోపాల్ గారి ఆపరేషన్ అయ్యాక సురభి విశ్వ కంపెనీ ఇన్వెస్టర్స్కు వెళ్ళింది. తోడుగా విశాల్ కూడా ఉండనే ఉన్నాడు. మరి సురభిని జాబ్ చేయమని ప్రోత్సహించింది అతను కదా. ఫస్ట్
అటెంప్ట్లోనే జాబ్ కొట్టేసింది సురభి. విశాల్ ఆ సమయంలో ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో. గోపాల్, భాగ్యలక్ష్మి సురభి మహాదేవ్ కంపెనీలో పని మానేసినట్టు తెలియదు. తమ కోసం సెలవు పెట్టిందనే భ్రమలో ఉన్నారు వారు. అందుకే సురభి మళ్ళీ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. గోపాల్ వారి ఆరోగ్యం మెల్లమెల్లగా స్థిమితపడింది. ఓ రోజు విశాల్ సాయంత్రం సమయంలో సురభి ఇంటికి వచ్చి ఉన్నాడు యథావిధిగా. అప్పుడు వచ్చిన కాసేపటికి ఓ పోలీసు జీప్ వచ్చి సురభి ఇంటికి ఆగింది. అందులో నుండి ఇన్స్పెక్టర్ మరియు ఇద్దరు అందమైన అమ్మాయిలు దిగారు. నేరుగా సురభి ఇంట్లోకి వెళ్ళి విశాల్ కనపడగానే అతని చేతులకు బేడీలు వేశారు. ఊహించిన ఈ చర్యకు బిత్తరపోయారు అందరూ. ఏమైంది సార్, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేనేం చేశాను సార్ అన్నాడు విశాల్ కంగారుగా. మిస్టర్ విశాల్, నువ్వు ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిలు ప్రేమించి మోసం చేశావని, వాళ్ళ జీవితాలను నాశనం చేశావని నీ మీద ఎఫ్ఐఆర్ ఉంది అని అన్నాడు ఇన్స్పెక్టర్. అబద్ధం, నేను అలా చేయలేదు, ఎవరో తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అని గింజుకున్నాడు విశాల్. అయితే వీళ్ళెవరూ నీకు తెలియదా అని తనతో వచ్చిన ఇద్దరు అమ్మాయిలు పిలిపించాడు ఇన్స్పెక్టర్. వాళ్ళని చూసి షాక్ అయిపోయాడు విశాల్. ఆ అమ్మాయిల్లో ఒకరు కాలేజ్ మేట్ అయితే మరొకరు కొలీగ్. ఇద్దరు కళ్ళలోని విశాల్ అంటే ద్వేషం, అసహ్యం కనపడుతుంది అందరికీ. ఇద్దరిలో ఒకరైనా రమ్య ఏది పట్టించుకోకుండా నేరుగా విశాల్ ముందుకొచ్చి కాళ్ళు చెప్పు తీసుకుని పట్టపట్టా వాయించేసింది. యూ చీటర్, నన్ను ప్రేమించావంటూ నా వెంటపడి నన్ను మోసం చేసింది కాక మరో అమ్మాయిని కూడా మోసం చేశావా? ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నావరా అంది. మరో అమ్మాయి అంతవరకు ఏడుస్తున్నది కాస్త వేగంగా విశాల్ ముందుకొచ్చి, అమ్మాయిల శరీరాలంటే ఆట వస్తువులా కనపడుతుందిరా నీ కంటికి, అవసరం వచ్చినప్పుడు వాడుకోవటం, మోసి తీరాక వదిలేయటం, నీలాంటి వాళ్ళని చంపిన పాపం లేదురా అంటూ 2 నెలల ముందు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను గర్భవతిని చేసి ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా అంటూ ఎలా పడితే అలా కొట్టసాగింది. దాంతో ఇన్స్పెక్టర్ వాళ్ళ నుండి విషయాలను తప్పించి, చూడమ్మా, మోసం చేయడం అతను తప్పైతే వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళ మాయ మాటలు నమ్మి మోసపోవటం మీ అమ్మాయిలు చేసే తప్పు. ఇకనైనా గుడ్డిగా అందరినీ నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సురభితో, వీళ్ళతో పోలిస్తే నువ్వు చాలా లక్కీ అమ్మా, లేకుంటే నువ్వు కూడా ఏదో ఒకరోజు వీళ్ళ స్థానంలో బాధితురాలాగా ఉండిపోయేవాడి. వీడి కోసం ఎన్ని రోజుల నుండి వెతుకుతున్నావు. వీడి బాబు పెద్ద ఫ్రాడ్స్. వీడు అందమైన అమ్మాయిల మీద పడి వారి జీవితాలను నాశనం చేస్తే వీడి బాబు ఇప్పటికే ఎంతో డబ్బున్న సాధారణ ప్రజల నుంచి కాజేశాడు. చీటీల పేరుతో ఎంతో మంది పేద జనాల నోర్లు కుట్టి అక్రమంగా ఆస్తిని సంపాదించాడు. ఈ రోజుతో వీళ్ళ పాపం పండింది, పదర స్టేషన్కి అంటూ విశాల్ కాలర్ పట్టుకొని లాక్కెళ్ళాడు. సురభి ఇదంతా అబద్ధం, మోసం, ఎవరు నిన్ను నన్ను కలవనీయకూడదని వేసిన మాస్టర్ ప్లాన్. నా ప్రేమలో నిజాయితీ ఉంది సురభి, నేను మళ్ళీ నీ కోసం వస్తాను, ఐ లవ్ యూ సురభి అంటూ అరుస్తుంటే అప్పటికే చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు పోగొయ్యి గుసగుసలు మొదలుపెట్టేశారు. నువ్వు నిర్దోషవో కాదో వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డల్ని DNA టెస్ట్ చేపిస్తే నిరూపితమవుతుంది, మూసుకుని పదరా అంటూ లాఠీలతో కొడుతూ విషయాన్ని జీబెక్కించాడు ఇన్స్పెక్టర్. సురభి నోట మాట రాక అలానే నిలబడిపోయింది. గోపాల్, భాగ్యలక్ష్మి అయితే ఇంకా ఆ షాక్ నుంచి బయటికి రాలేదు. త్రుటిలో ఎంత ఘోరం జరిగింది, తొందరపడుతూ తమ కూతురి జీవితాన్ని తామే నాశనం చేయబోయేవాళ్ళం అని ఆలోచిస్తుంటే తన శరీరాల్లోని శక్తి అంతా పీల్చేస్తున్నట్టు నిశ్శక్తులైపోయి కూలబడిపోయారు గోపాల్ గారు. భాగ్యలక్ష్మి గారు ఏడుస్తూ ఏవండి అని అరుస్తూ గోపాల్ దగ్గరికి వచ్చింది. గోపాల్ స్పృహలో లేడు. అది చూసిన సురభి తల్లికి ధైర్యం చెప్తూ ఆటోలో గోపాల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. భాగ్యలక్ష్మి నడవలేదు కాబట్టి తనను ఇంట్లోనే వదిలి వెళ్ళింది సురభి. హాస్పిటల్లో డాక్టర్ గోపాల్ గారిని చెక్ చేసి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. సురభి కంగారు పడిపోయింది. అది విని ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంతలో జరిగిన ఓ సంఘటన సురభి ఇది అసలు ఎఫెక్ట్ చేయలేదు. ఏదో లోకల్లో ఉండి విశాల్ తనను మోసం చేయబోయాడని, తన తండ్రి ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం అతనేనని ఆలోచిస్తుంది సురభి. తనకు దగ్గరలో ఎవరు ఉన్నారని అనిపించినా వెంటనే ఆ వైపు చూసింది. తనకు 2 అడుగుల దూరంలో నిలబడి తననే చూస్తున్న దేవ్ కనపడగానే షాక్ అయిపోయింది తను. దేవ్ తనను చూసి నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నారో అని అంది సురభి. దేవ్ ఒక అడుగు ముందుకు వచ్చి సురభి కళ్ళలోకి చూస్తూ, నవ్వు వస్తుంది కాబట్టి నవ్వుతున్నాను, లేకపోతే ఫ్రీగా ఏమిచ్చినా తీసుకుని ఉంటావా అని అన్నాడు దేవ్. ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ దేవ్ అంది సురభి కోపంగా.
తన పేరుతో ధైర్యంగా పిలుస్తుందని ఇంకాస్త కోపం వచ్చింది దేవ్కి. అయినా సరే మొదటిసారి తనను తమాయించుకున్నాడు. నేను మాట్లాడుతుంది విషయాల గురించి, మిస్ సురభినందన. అప్పుడు వాడొచ్చిన ఫ్రీ డబ్బుని మీ నాన్నకు ఖర్చు చేశావు. ఏమైనా ఉపయోగం ఉందా అసలు? వాడి పాటికి వాడొచ్చాడు నిన్ను తన వైపు తిప్పుకోవాలని. అక్రమంగా సంపాదించిన డబ్బును మీ నాన్న కోసం ఖర్చు చేశాడు కాదు, నీ కోసం చేశాడు. నువ్వు ఏదైతే ఏంటి, మన అవసరం తీరింది కదా అని వాడి డబ్బులు ఉపయోగించుకున్నావు. దీనివల్ల నీకేమైనా ఒరిగిందా అంటే ఏం లేదు. మీ నాన్న పరిస్థితి ఇదివరకులాగే తయారైంది, అందుకే నవ్వు వస్తుంది నాకు అన్నాడు దేవ్. కోపంగా మరోవైపు తిరిగిపోయింది సురభి. దేవ్ మాటలు వింటే ఖచ్చితంగా తన కోపం కంట్రోల్ చేసుకోలేదు. కానీ దేవ్ సురభిని తన వైపు తిప్పుకొని తనకు దగ్గరగా లాగి, ఏంటి నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా అటువైపు తిరుగుతున్నావు? నిజాలు మాట్లాడితే మండుతుందా? మరి ఆ రోజు నీ వల్ల నేను తాతయ్య చేతిలో చెంప దెబ్బతిన్నాను, కేవలం నీ యాటిట్యూడ్ వల్ల. ఆ సమయంలో నాకెంత మండుండాలి అని అన్నాడు. సురభికి అర్థమైంది దేవ్ తనని మాటలతో దెప్పి పొడిచి రివెంజ్ తీర్చుకుంటున్నాడు అని. ప్లీజ్ దేవ్, ఇప్పుడు మీతో వాదించే ఓపిక నాలో లేదు. అసలే నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు, నన్ను వదిలేయండి అని అంది సురభి ఏడుపు గొంతుతో బాధగా. దేవ్ ఆమెని తోసినట్టు దూరం జరిపి చెక్ తీసి చేతిలో పెట్టాడు. ఇది ఆ రోజు నువ్వు పొగరుతో వదిలి వెళ్ళిపోయిన చెక్. ఈరోజు ఈ సమయంలో కూడా అంతే పొగరుంటే తప్ప దీన్ని కాదనలేవు. తీసుకో, నీ కష్టాజితాన్ని మీ నాన్న ట్రీట్మెంట్కు ఉపయోగించు, ఆయన తప్పకుండా కోలుకుంటారు. అంతేగాని ఎవరో వచ్చి నీ మీద లవ్వు కొవ్వులా ఒళ్ళంతా పేరుకుపోయిందని చెప్పగానే నమ్మేకు. ఛీ, ఇన్ని రోజులు ఆడవాళ్ళు మోసం చేస్తున్నారని అనుకున్నా, కానీ ఈరోజు తెలిసింది మోసపోతారని కూడా అని అంటూ సురభి చేతిని వదిలి వెళ్ళిపోయాడు దేవ్. దేవ్ హాస్పిటల్ బయటకు వస్తూ ఉండగానే ఎదురొచ్చాడు చైతన్య. ఏరా, అయిపోయిందా? మళ్ళీ సురభిని కలిసి తనను బాధ పెట్టావా? ఇప్పటికైనా చల్లారిందని అహం, ఇంకా ఎంత బాధ పెడతారా తనని? కానీ తనను బాధ పెట్టి నువ్వు కూడా బాధపడుతున్నావు దేవ్. ఇక చాలు, నువ్వు సురభిని ప్రేమిస్తున్నావని ఒప్పుకో అని అన్నాడు. దేవ్ చైతన్యని తీక్షణంగా చూస్తూ సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. కానీ చైతన్య దేవుని వెళ్ళనివ్వలేదు, అడ్డుగా నిలబడ్డాడు. నీ కోపంతో మనసుని చంపుకోకు దేవ్. దానివల్ల నష్టపోయేది నువ్వు మాత్రమే కాదు, నీ మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న నీ కుటుంబం కూడా. ఇంకా ఎన్ని రోజులు నిన్ను నువ్వు మోసం చేసుకుంటావురా అని అన్నాడు. హే, ఏం మాట్లాడుతున్నారా? నేను సురభిని ప్రేమించడం ఏంటి? నాన్ సెన్స్. కాకపోతే రేపు ఎపిసోడ్లో చూద్దాం, మన సీఈఓ గారు తన పిఏని ప్రేమిస్తున్నారా లేదా? ఒకవేళ ప్రేమిస్తే మన పిఏ గారు ఆ ప్రేమని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మరి ఈ సీఈఓ గారిని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టిస్తారు తన ప్రేమను పొందడానికి? లాస్ట్ ఎపిసోడ్లో ఇవన్నీ తెలుసుకుందాం. అన్నట్టు స్టోరీ నచ్చిందా? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేసేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మంచి మంచి స్టోరీస్ని వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్నింగ్ ఇదే టైంకి అందరం ఇక్కడే కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.